ఐబీపీఎస్ ఆర్ఆర్బీ ఎగ్జామినేషన్ దగ్గరకు వచ్చింది. మీకు స్టార్ట్ అవబోతుంది ఇంకొక 10 డేస్లో. స్కేల్ 1 ఆఫీసర్స్, ఆ తర్వాత 1 వీక్ ఆఫీస్ అసిస్టెంట్స్ ఎగ్జామినేషన్స్ స్టార్ట్ అవబోతున్నాయి. సో స్టూడెంట్స్ అందరూ రిక్వెస్ట్ చేస్తున్నారు రెగ్యులర్గా మోడల్ పేపర్స్ చేయమని. ఎస్, సబ్జెక్ట్ వైజ్ మోడల్ పేపర్స్ డెఫినెట్గా ఇస్తున్నాను. నేను న్యూమరికల్ ఎబిలిటీ అండ్ క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్ ఈ రెండిటికి మోడల్ పేపర్స్ చేస్తాను. 40 క్వశ్చన్స్ ఉన్నటువంటి మోడల్ పేపర్స్, కంప్లీట్ పేపర్ అంతా కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది విత్ డిఫరెంట్ షార్ట్ కట్స్. ద బెస్ట్ వేలో మీకు ఆ పేపర్స్ తీసుకురావడం జరుగుతుంది. సో ఈరోజు మొదటి పేపర్ చేస్తున్నాను న్యూమరికల్ ఎబిలిటీ మీద, ఆఫీస్ అసిస్టెంట్స్ కోసం. తర్వాత నేను వీలైన మోడల్ పేపర్స్ మీ ఎగ్జామినేషన్స్ వరకు నేను ఇట్లా కంటిన్యూస్గా ఇస్తూనే ఉంటాను. సో మీరు వీటిని బాగా ప్రాక్టీస్ చేస్తూ ఉండండి. డెఫినెట్గా మీకు 101% బెనిఫిషియల్గా ఉంటాయి మోడల్ పేపర్స్ అన్ని చేసుకుంటే. అయితే మీరు చేయడానికి ఒక పద్ధతి ఏంటంటే, నేను ఇక్కడ ఇచ్చాను. ఈ మోడల్ పేపర్స్ చేసేటప్పుడు మీరు ఏం చేస్తారంటే, ఇది రికార్డెడ్ వీడియో కాబట్టి మీరు ఏం చేస్తారంటే, క్వశ్చన్ చూడగానే ఇమీడియట్గా పాస్ చేసేయండి. క్వశ్చన్ పాస్ చేసి మీరు సాల్వ్ చేయండి. మీరు ఒక ఎగ్జామినేషన్ రాసేటప్పుడు మీరు ఏ విధంగా అయితే మీరు రాస్తారో టైం పెట్టుకొని, అలా టైం దగ్గర పెట్టుకొని మీరు ఇమీడియట్గా వీలైనంత తొందరగా అది కంప్లీట్ చేసుకునేలాగా చేయండి. దీని తర్వాత ఈ మోడల్ పేపర్ అంతా కూడా మీకు నేను డౌన్లోడ్ లింక్ కూడా ఇస్తాను. పేపర్ లింక్ అనేది మీరు డౌన్లోడ్ చేసుకోవడానికి. సో ఆ పేపర్ లింక్ కూడా తీసుకొని మీరు అది కంప్లీట్ చేసుకోండి. ఒకసారి మీరు సాల్వ్ చేయండి. సాల్వ్ చేసిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ అంతా కూడా ఈ వీడియో అంతా కూడా కంప్లీట్గా చూడండి. ఎక్స్ప్లెనేషన్స్ ఎట్లా ఇస్తున్నాం అనేది మీకు ఇది హైలీ యూస్ఫుల్గా ఉంటుంది. ఓకే, సో మీరు మోడల్ పేపర్ సాల్వ్ చేయకపోతే మాత్రం ఇక్కడ నా సజెషన్ ఏంటంటే, మీ క్వశ్చన్ చూడగానే పాస్ చేసేయండి. పాస్ చేసి మీరు క్వశ్చన్ మీరు సాల్వ్ చేయండి. మీకు వచ్చిన ఆన్సర్ దగ్గర పెట్టుకోండి. దాని తర్వాత మీరు మళ్ళీ ప్లే చేసి వీడియోని మీకు ఎక్స్ప్లెనేషన్ అనేది మీరు చూసుకోండి. సో మొత్తం 45 మినిట్స్ టైం ఉంది మనకి. 45 మినిట్స్ టైంలో మనకి 80 క్వశ్చన్స్ చేయాలి 2 సెక్షన్స్లో కలిపి. నేను అందుకోసం మీకు సజెస్టబుల్ టైం కూడా ఇస్తున్నాను. 22 మినిట్స్లో మీకు కంప్లీట్గా 40 క్వశ్చన్స్ మీరు కంప్లీట్ అయిపోవాలి. మీ టార్గెట్ అది 22 మినిట్స్ అనమాట. తర్వాత ప్రతి క్వశ్చన్కి రాంగ్ ఆన్సర్ ఉంది. మీ క్వశ్చన్ రాంగ్ అయితే తర్వాత అన్ని చెక్ చేసుకుంటారు. కరెక్ట్ అయితే 1 మార్క్ తీసుకోండి. అదే రాంగ్ అయితే 1 మార్క్, ఐ మీన్ 0.25 మార్క్, 1/4 ఆఫ్ ద మార్క్ డిడక్ట్ చేసుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ ఒక 10 క్వశ్చన్స్ మీరు సాల్వ్ చేశారు. 10లో ఒక 4 రాంగ్ అయినాయి, 6 కరెక్ట్ అయినాయి. అట్లా 6 కరెక్ట్ అయినప్పుడు 6 మార్క్స్ తీసుకోండి. 4 రాంగ్ అయితే 4 ఇంటూ 0.5 ఒకటి తీసేయండి. ఫైనల్గా మీకు వచ్చిన మార్క్ 5. ఇలా మీరు చెక్ చేసుకుంటూ ఉండండి. డెఫినెట్గా మీకు ఎట్లా ఉన్నదని మీకు తెలుస్తుంది. అలాగే నేను మీకు ఇచ్చాను, అందుకోసమే సజెషబుల్ ఇచ్చాను. నెంబర్ ఆఫ్ క్వశ్చన్స్ 40, మార్క్స్ 40. ఓకే, నెగిటివ్ మార్క్స్ 0.25 అయింది. మీరు ఎలా డిడక్ట్ చేసుకోవాలో కూడా నేను మీకు చెప్పాను. ఓకే, అండ్ టైం వచ్చేసి మీకు 22 మినిట్స్లో దీన్ని కంప్లీట్ చేసుకోండి. అదే నేను చెప్తున్నాను. ఇక్కడ నుంచి రెగ్యులర్గా ఇస్తాను. ఇప్పుడు మీకు ఆఫీస్ అసిస్టెంట్స్కి ఇచ్చాను పేపరు. తర్వాత మై నెక్స్ట్ వీడియో ఈజ్ ఆఫీసర్ స్కేల్ 1 పేపర్ ఇస్తాను నేను. దాని తర్వాత మళ్ళీ అసిస్టెంట్స్ ఇస్తాను, స్కేల్ 1 ఇస్తారు. మీరు నాకు తెలిసి మోస్ట్ ఆఫ్ ద స్టూడెంట్స్ 2 ఎగ్జామ్స్ రాస్తారు కాబట్టి ఇది హైలీ యూస్ఫుల్గా ఉంటుంది. అండ్ ఒక పేపర్ ఇంకో దానికి పనికిరాదని కాదు, ఇదే పేపర్ దానికి పనికొస్తుంది, ఆ పేపర్ దీనికి పనికొస్తుంది. 2 పేపర్లు రెండింటికి పనికొస్తాయి. కొంచెం కొన్ని పేపర్స్ ఈజీగా ఇస్తాను, కొన్ని పేపర్ కొంచెం హార్డర్గా ఇస్తాను మీకు. ఓకే, దాని గురించి టెన్షన్ పడకుండా మీరు చేసుకుంటారండి. బట్ హైలీ యూస్ఫుల్ ఈ పేపర్స్ అన్ని కూడా మీకు చాలా చాలా యూస్ఫుల్ అవుతాయి. అలాగే ఈ పేపర్స్ అన్నిటిలో ఆల్మోస్ట్ అన్ని మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ కవర్ చేయడం జరిగింది. మీ క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ ఉన్నాయి, సింప్లిఫికేషన్స్ ఉన్నాయి, నంబర్ సిరీస్ క్వశ్చన్స్ ఉన్నాయి, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఉన్నాయి, అండ్ అర్థమెటిక్ డిఫరెంట్ టాపిక్స్, అర్థమెటిక్ క్వశ్చన్స్ కూడా మీకు ఇందులో తీసుకోవడం జరిగింది. సో మళ్ళీ ఒకసారి నాకు రిక్వెస్ట్ చేస్తా ఉన్నారు రెగ్యులర్గా, సార్ క్వాడ్రాటిక్ ఈక్వేషన్ మీద చేయండి, నంబర్ సిరీస్ మీద చేయండి, డేటా ఇంటర్ప్రిటేషన్ ఇంకా చేయండి, సింప్లిఫికేషన్స్ ఇంకా ఎక్కువ చేయండి అని. సో మీ అన్ని వీటికి సంబంధించిన ఈ మోడల్ పేపర్లో మీకు క్లారిటీగా అన్ని మోడల్స్ కవర్ అయిపోతాయి. కాబట్టి మీకు కూడా చాలా ఈజీగా ఉంటుంది. ఈ మోడల్ పేపర్స్ అన్ని మోడల్స్ కవర్ అయినట్టుగా ఉంటుంది. ద బెస్ట్ మోడల్స్ ఆఫ్ క్వశ్చన్స్ తీసుకోవడం అనేది జరిగింది. ఓకే, సో ఇప్పుడు ఆ క్వశ్చన్స్, ఆ మోడల్ పేపర్ అనేది స్టార్ట్ చేద్దాం. సో లెట్ స్టార్ట్ ద పేపర్ నౌ. ఈ క్వశ్చన్ చూడండి. 43% ఆఫ్ 800 ప్లస్ 36% ఆఫ్ 750 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 400? దీనికి నార్మల్గా చేయడం అనేది చాలా ఈజీ అవుతుంది. ఇక్కడ చూడండి, పర్సంటేజ్ ఉంది కాబట్టి 2 zeros క్యాన్సిల్ చేసుకోవచ్చు. 43ని 8తో మల్టిప్లై చేయాలి. 8 into 40, 8 into 4 32, 320 ప్లస్ 8 into 3 24, 320 ప్లస్ 24 is 344 అవుతుంది. అట్లాగే 36% ఆఫ్ 750 అనేది ఈజీ వే క్యాలిక్యులేట్ చేయడం ఏంటంటే, ఈ 750కి నేను 1000 అనుకుంటాను, 36%కి 1000% తీసుకుంటాను. 1000% అంటే యాక్చువల్గా 1000% రివర్స్ తీసుకుంటాను. 750% ఆఫ్ 36 తీసుకుందాము. అప్పుడు 1000% ఆఫ్ 36, మనం 36% ఆఫ్ 750 అన్న 750% ఆఫ్ 36 అన్న ఒకటే. ముందు 1000% ఆఫ్ 36 తీసుకుంటాను. 1000% ఆఫ్ 36 అంటే 360.
ఓకే. బట్ 750% కాబట్టి 250% తక్కువ తీసుకుంటారు. అంటే 1/4 తక్కువ. 360కి 1/4 అంటే 90. 90 తక్కువ తీసుకుందాం. అప్పుడు ఏమవుతుందంటే ఇది 270 అవుతుంది. సో 36% ఆఫ్ 750 అనేది 270. ఆ రెండు యాడ్ చేయండి. 500 ప్లస్ 44 ప్లస్ 70. సో 614 వస్తుంది మనకి. సో 614 అనేది వాట్ పర్సెంట్ ఆఫ్ 400? లెఫ్ట్ సైడ్ మనకి 614 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ 400? ఓకే, రైట్. సో దీనికి ఏం చేస్తామంటే ఈ క్వశ్చన్ మార్క్ పర్సెంటేజ్ ప్లేస్లో ఏం రావాలి మనకి? ఎంత పర్సెంట్ చూడండి, 400లో ఎంత పర్సెంట్ 614 అవుతుంది అంటాడు. 400లో 100% 400 అవుతుంది. ఈ 614 అనేది సగం కంటే ఎక్కువ ఉంది. సగం అంటే 200. 200 అంటే 50%. అంటే 150% కంటే ఎక్కువ ఉంది. 150% కంటే ఎక్కువ ఉన్నది ఇక్కడ 153.5 మన ఆన్సర్ అవుతుంది. సింపుల్గా 168.5 అయ్యే ఛాన్స్ లేదు. లేదు అంటే ఇంకొక వే ఏంటంటే 400కి ఎనీవే పర్సెంటేజ్కి 2 జీరోస్ క్యాన్సిల్ అవుతాయి కదా. 614 మీరు 4తో డివైడ్ చేయండి, మీకు వచ్చేది ఇక్కడ 153.5 వస్తుంది, మన ఆన్సర్ అవుతుంది. సో బట్ బెస్ట్ వే అంటే మనకి వాట్ పర్సెంట్ ఆఫ్ 400 ఈజ్ 614 అంటే 100% ఈజ్ 400, ఇంకొక 50% 200, 14 ఎక్స్ట్రా ఉంది, 1% ఈజ్ 4, 3% ఈజ్ 12, ఓకే, 0.5% ఈజ్ 2, 3.5%. 153.5% అనేది మనకి ఈజీ క్యాలిక్యులేషన్. మీరు ప్రాక్టీస్ బాగా చేస్తే మీకు ఈ క్యాలిక్యులేషన్స్ ఈజీ ఎట్లా అనేది అర్థమైపోతుంది. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. రైట్, యా. దీనికి ఏమంటాడు ఇక్కడ ఒకసారి చూడండి. చాలా మంది ఏం చేస్తారంటే 777 డివైడెడ్ బై 700 ప్లస్ 777 ఇట్లా రాసుకుంటూ వెళ్ళిపోతారు. ఓకే, 7777 డివైడెడ్ బై 700 ప్లస్ మళ్ళీ ఇది ఉంది. ఇది బోర్డ్ మాస్ రూల్ ప్రకారం చేస్తారు. కానీ ఒకటి గమనించండి, 777 ఇది ఉంది కదా, డివైడెడ్ బై 700 అంటే మీకు 700 టైమ్స్ 71111 టైమ్స్ 2 జీరోస్ ఉందిగా 11.11. ఇక్కడ కూడా చూడండి, 7777 బై 700 అన్నా 5555 బై 100 అన్నా ఒకటే. ఈ రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఓకే, దట్ ఈస్ 11.11. రెండు ఒకటే వాల్యూ. మనకు ఫైనల్గా 7777 బై 1100 మన ఆన్సర్ వస్తుంది. ఇక్కడ చూడండి 11 పోతుంది 100 టైమ్స్, 11 7 టైమ్స్ 0 7 టైమ్స్ డివైడెడ్ బై 100 కాబట్టి 7.07 మన ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, ఇవన్నీ క్యాలిక్యులేట్ చేయాల్సిన పని లేదు. 7777 డివైడెడ్ బై 700 అన్నా మీకు వచ్చేది 11.11. 5555 డివైడెడ్ బై 500 వచ్చిన 6666 డివైడెడ్ బై 600, 8888 డివైడెడ్ బై 800. ఇవన్నీ ఒకటే వాల్యూస్. ఏది చేసినా సరే ఒకటే వాల్యూస్. కాబట్టి మీ ఆన్సర్ వచ్చేసి 7.07 అవుతుంది. ఓకే, రైట్. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. దీనికి బెస్ట్ మెథడ్ ఒకసారి మనం డిజిట్స్ మెథడ్ అంటాం, యూనిట్స్ ప్లేస్ మెథడ్ అంటాం. ఇది ఏది కూడా పనికిరాదు. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్ అన్ని ఒకటే ఉంది, టెన్స్ ప్లేస్ కూడా ఒకటే ఉంది, డిజిట్స్ సమ్ ఎట్లాగూ లేదు. దీని బదులు ద బెస్ట్ మన దీనికంటే మీరు చేస్తే చేసుకోండి. బట్ ద బెస్ట్ మెథడ్ ఈస్ ఇంకొక మెథడ్ చెప్తాను, ఎల్ఆర్ మెథడ్ అని. ఎల్ఆర్ మెథడ్ అంటే లెఫ్ట్ టు రైట్ మెథడ్. మీరేం చేస్తారంటే ఇక్కడ అన్ని చూడండి, అన్నిట్లో కూడా 4 డిజిట్స్ నెంబర్సే ఉన్నాయి. అంటే థౌజండ్స్, హండ్రెడ్స్, టెన్స్, యూనిట్స్ ఉన్నాయి. సో మీరు లెఫ్ట్ నుంచి స్టార్ట్ చేయండి. స్టార్ట్ కౌంటింగ్ ఆల్ థౌజండ్స్. ఇక్కడ చూడండి 4000 ప్లస్ 5000 9000, 9000 ప్లస్ 7000 16000 మైనస్ 3000, 16000 మైనస్ 3000 ఈస్ మీరు యూనిట్ చెప్పేసండి. మీకు ఇక్కడ 12000, ఐ మీన్ 13000. ఓకే, నెక్స్ట్ 300 ప్లస్ 600 900, 900 ప్లస్ 100 హండ్రెడ్స్ తీసుకుంటున్నాం. 900 ప్లస్ 100 1000, 1000 మైనస్ 300, 1000 మైనస్ 300 మీకు 700 వస్తుంది. 700 ప్లస్ 700 యాడ్ చేయండి, 13700 అవుతుంది. అదే మైనస్ వస్తే 700 తీసేయండి. నెక్స్ట్ టెన్స్కి వద్దాం. 40 ప్లస్ 20 60, 60 ప్లస్ 20 80, 80 మైనస్ 40 40 అంటే ప్లస్ 40 40 కలిపేసేయండి, 13740 అవుతుంది. ఓకే, ఫైనల్గా యూనిట్స్ చూడండి. 5 ప్లస్ 5 10, ప్లస్ 5 15, మైనస్ 5 10. ఓకే, 10. సో 13750 ఈజ్ యువర్ ఆన్సర్. సెకండ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, చాలా ఈజీగా చెప్పేయచ్చు, పెద్ద ఇబ్బంది పడాల్సినటువంటి అవసరం లేకుండా ఈజీగా మనం ఆన్సర్ చేసుకుంటూ రావచ్చు. ఓకే, యా. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇంకో క్వశ్చన్ చూద్దాం. యా, ఇది చూడండి, ఫోర్త్ వన్ చూడండి. ఇది కూడా పెద్దగా ఇబ్బంది పడాల్సిన పని లేదు, చాలా ఈజీగా చేసుకుంటూ రావచ్చు. బోర్డ్ మాస్ ఇంపార్టెంట్. మీకు ఇక్కడ 5 into 8 కనబడగానే 40 అనకండి. ఓకే, డివిజన్ ఫస్ట్. 80 డివైడెడ్ బై 5 నేను ఫాస్ట్గా రాసేస్తున్నాను. 80 డివైడెడ్ బై 5 ఈజ్ 16. 16 8తో మల్టిప్లై చేయండి. ఇది దాని తర్వాత ప్లస్ 17 into 4 68. ఇదంతా కూడా రూట్లోనే ఉంది, ఇది మొత్తం రూట్లోనే ఉంది. ఓకే, 16 into 8 128 ప్లస్ 68 కలిపితే 196. ఇదంతా రూట్లో ఉంది. రూట్ 196 అంటే 14 అంటారు మీరు.
దీని తర్వాత 14 తర్వాత డివైడెడ్ బై క్యూబ్ రూట్ ఆఫ్ 343. క్యూబ్ రూట్ ఆఫ్ 343 7, మీకు తెలుసు అది. 14/7 అంటే 2, అంటే లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మనకు 2 వచ్చింది. రైట్ హ్యాండ్ సైడ్ ఏముంది? 4th రూట్ ఆఫ్ క్వశ్చన్ మార్క్. ఈ 4th రూట్ పోవాలంటే దీన్ని 4 టైమ్స్ చేసేయాలి. 2 to the power 4 is 16 మీ ఆన్సర్. ఓకే, దట్స్ ఇట్. ఈజీగానే చేస్తారు, పెద్ద ఇబ్బంది పడకుండా. ఓకే, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది చూడండి. ఇది కూడా మీరు ఎటువంటి టెన్షన్ లేకుండా మామూలు పద్ధతిలోనే చేసేయండి. మామూలు పద్ధతిలో చేస్తేనే మీకు తేలిక అవుతుంది. ఎందుకంటే యూనిట్స్ ప్లేస్, టెన్స్ ప్లేస్ ఇవన్నీ కూడా అటు ఉన్నాయి. మీరు డిజిట్స్ మెథడ్లో చేసుకుందాం అనుకున్నా కూడా అన్ని డిజిట్స్ కూడా మీకు చాలా వరకు సేమ్ వస్తాయి. కాబట్టి బెస్ట్ మెథడ్ ఏంటంటే తిరిగి నార్మల్ పద్ధతిలో చేసుకుంటూ పోవడమే. నేను రాస్తున్నాను చూడండి. 4/5 ఇంటూ 2/3 ఇంటూ 7/9 ఇంటూ 16,200. తర్వాత 1/6 కూడా రైట్ సైడ్ ఉన్నటువంటి దిగుతులు తీసుకొస్తే ఇంటూ 6 అవుతుంది. న్యూమరేటర్లో ఉన్న 6 ఇక్కడ డినామినేటర్లో డినామినేటర్లో ఉన్న 6 ఇక్కడికి వస్తే న్యూమరేటర్లోకి వస్తుంది. మామూలుగా సింప్లిఫై చేసి చూస్తుంటే ఏమొస్తుంది? ఇక్కడ 3 2 టైమ్స్ పోతుంది 6లో. 9 కూడా చూడండి. 9 1 టైమ్ ఇస్ 9. ఓకే, 9 8 టైమ్స్ ఇస్ 72, 1800. 5 కూడా పోతుంది చూడండి ఇక్కడ. 5 3 టైమ్స్ 15, తర్వాత 5 6 టైమ్స్. రైట్, ఇది మీరు మల్టిప్లై చేయాలి. ఒక సెకండ్ వెయిట్ చేయండి. అంటే 4 ఇంటూ 2 ఇంటూ 7 ఇంటూ 360 ఇంటూ 2 ఇది మల్టిప్లై చేయాలి. సింపుల్గా మీరేం చేస్తారంటే ఫస్ట్ 36ని 7తో మల్టిప్లై చేయండి. 36ని 7తో మల్టిప్లై చేయండి. 7 ఇంటూ 3 210. 210 అంటే 2100, ఇక 300 కాబట్టి. 7 ఇంటూ 6 42. 2001 అంటే 420. 2100 ప్లస్ 420 2520 అవుతుంది. 2520 ఉంది. దాన్ని 4తోని 2తోని మల్టిప్లై చేయాలి. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, 2తోని మల్టిప్లై చేయడం నంబర్ని సింపుల్గా డబుల్ చేయడం. ముందు ఈ 2తో మల్టిప్లై చేసాం అంటే దీనికి డబుల్ అయింది, 5040 అయింది. మళ్ళీ ఈ 2తో మల్టిప్లై చేద్దాం, మళ్ళీ డబుల్ అవుతుంది, 10,080 అవుతుంది. ఈ 4ని 2 సార్లు 2 టైమ్స్ చేయాలి. ఒకసారి 2 టైమ్స్ చేస్తే డబుల్ అయ్యి 20,160 అయింది. మళ్ళీ 2 సార్లు డబుల్ చేయాలి, అప్పుడు 40,320 అయింది. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. 40,320 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్గా ఆన్సర్ చెప్పేయచ్చు మనం. సో టోటల్గా 40 డబుల్ చేసుకుంటూ పోతే 40,320 వచ్చింది. ఇంటూ 2 ఉన్నా సరే ఎప్పుడైనా ఇంటూ 2 ఇంటూ 3 చివరిలో పెట్టుకోండి. బిగ్గర్ నెంబర్ ముందు మల్టిప్లై చేయండి. ఇక్కడ నేను 360ని ముందు 7తో మల్టిప్లై చేశాను. మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూని డబుల్ చేశాను, ఇంటూ 2, మళ్ళీ డబుల్ చేశాను, ఇంటూ 2, మళ్ళీ 2 టైమ్స్ డబుల్ చేశాను, ఇంటూ 4 కాబట్టి దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఇలా ఫాస్ట్గా చేసుకుంటూ పోండి. ఎస్, విల్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇవి చూద్దాం. క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్ క్వశ్చన్స్. ఆల్రెడీ మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ చేసాం, మీకు కూడా తెలుసు. కానీ ఇక్కడ చూడండి, మనం చేసిన వాటిలో కూడా x² క్వాడ్రాటిక్ ఈక్వేషన్, x² మీద ఒక ఈక్వేషన్, y మీద ఒక ఈక్వేషన్, y² అని వచ్చేది, 2 వాల్యూస్ y వచ్చేది. బట్ ఇక్కడ మనకి ఈక్వేషన్స్ xyలో ఒకటి ఇచ్చాడు, xyలో 2 ఇచ్చాడు. xyలో ఇక్కడ ఒక ఈక్వేషన్, అక్కడ ఒక ఈక్వేషన్, 2 ఉంది. దీన్ని ఇట్లా సాల్వ్ చేయాలంటే బెస్ట్ మెథడ్ చెప్తాను, ఒకసారి చూడండి. మొత్తం సాల్వ్ చేసి కోఎఫిషియెంట్స్ ఈక్వల్ చేయకుండా నేను చెప్తాను చూడండి. 2x + 3y ఈజ్ ఈక్వల్ టు 21. -21 అవతలకి ఈజ్ ఈక్వల్ టు అవతలకి తీసుకెళ్ళండి. తర్వాత ఆ విధంగా రాసుకోండి. నెక్స్ట్ 4x + y ఈజ్ ఈక్వల్ టు 17. అది ఎలాగో అట్లాగే ఉంది. మీరు ఇక్కడ ఏం చేస్తారంటే ఫస్ట్ ఇక్కడి తీసుకోండి. 2 ఇంటూ 1, వైకి ముందున్న కోఎఫిషియంట్ 1, 2 ఇంటూ 1 2. తర్వాత ఇక్కడ కోఎఫిషియంట్ 3 ఉంది, ఇక్కడ 4 ఉంది, ఇటు క్రాస్ మల్టిప్లై 3 ఇంటూ 4 12. కాబట్టి మైనస్ ఉండాలి. 2 ఇంటూ 1 2 మైనస్ 3 ఇంటూ 4 12, మైనస్ రాసుకోవాలి మీరు ఎప్పుడు. సో అప్పుడు ఏమవుతుందంటే 2 - 12 -10. ఈ -10 ఏంటి అంటే ఫస్ట్ మీకు ఏదైతే ఉందో వేరియబుల్ అది అవుతుంది. -10x ఈజ్ ఈక్వల్ టు అవతల మీరు తీసుకోవాల్సింది ఏంటంటే ఇటు పక్క నుంచి తీసుకోండి. ఫస్ట్ ఇంతకుముందు 2 ఇంటూ 1 2, తర్వాత -3 ఇంటూ 4 12 అన్నారు, మీరు తీసేస్తే -10 వచ్చింది. బట్ ఇప్పుడు తీసుకోవాల్సి ఇటు పక్క నుంచి తీసుకుంటారు. ఓకే, వైకి ముందు ఒకటి ఉంది, 1 ఇంటూ 21 21. ఓకే, 21 అండ్ -3 ఇంటూ 17 51. 21 - 51 ఈజ్ 30. ఓకే, -30. దెన్ -10x -31, మైనస్ పోయింది. సో 10x ఈజ్ ఈక్వల్ టు 30, x ఈజ్ ఈక్వల్ టు 3. మనకి x వాల్యూ ఇక్కడ 3 అని వచ్చింది. దట్స్ ఇట్. మరి x వాల్యూ 3 వస్తే y వాల్యూ ఎంత సబ్స్టిట్యూట్ చేసండి. xలో 3లో 2 ఇంటూ 3 6, 6 అవసరంకి వెళ్ళిపోయింది. 21 - 6 15. 3y ఈజ్ ఈక్వల్ టు 15. y ఈజ్ ఈక్వల్ టు 15/3 5 అవుతుంది. సో x ఈజ్ 3, y ఈజ్ 15. x 3 వచ్చింది, y ఈజ్ 15 వచ్చింది, 5 వచ్చింది. వాట్ ఈస్ యువర్ ఆన్సర్? x ఈజ్ లెస్ దాన్ y ఈజ్ యువర్ ఆన్సర్. వెరీ సింపుల్ మై డియర్ ఫ్రెండ్స్. ఓకే, ఈ పద్ధతిలో చేసుకుంటూ వెళ్ళిపోండి. మళ్ళీ ఒకసారి చెప్తున్నాను మీకు ఇక్కడ. సో 2 ఇంటూ y ఫస్ట్ ఇక్కడ తీసుకోండి. 2 ఇంటూ 1 2 మైనస్ తీసుకోండి. ఫస్ట్ ఇక్కడ మైనస్ ఉంటే ప్లస్ అయిపోద్ది, బై డిఫాల్ట్ మైనస్. 3 ఇంటూ 4 12, 2 - 12 -10 -10. ఇక్కడ x ఏంటంటే ఫస్ట్ ఏ వేరియబుల్ ఉంటే అదే తీసుకోండి. ఇక్కడ
ఇక్కడ ఎక్స్ ఉంది కదా కాబట్టి ఎక్సే వచ్చింది. తర్వాత ఇటు పక్కన తీసుకున్నాడు 1 into 21 21 minus 51. 21 minus 51 is minus 30. సో minus 10x is minus 30 అంటే 10x is 30. x is 30/10 3 అవుతుంది. x 3 వస్తే ఇందులో సబ్స్టిట్యూట్ చేస్తే y 5 వచ్చింది. సో x is less than y is your ఆన్సర్. ఫైన్. ఇలా వచ్చినప్పుడు ఈ విధంగా చేయండి. లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. రైట్. ఎస్. ఇక్కడ ఆల్రెడీ మనకి ఫస్ట్ చూస్తే ఎస్ కోఎఫిషియంట్ ముందు ఒకటే ఉంది, మైనస్ ఉంది కాబట్టి ఇక్కడ మనకు వచ్చే రెండు వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. కాన్స్టెంట్ ప్లస్ ఉంది, తర్వాత ఎక్స్ ముందు మైనస్ ఉంది కాబట్టి మనకు వచ్చే రెండు వాల్యూస్ పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. సో 40ని 2 పార్ట్స్గా డివైడ్ చేసి 13 రావాలి. 13 2 పార్ట్స్గా డివైడ్ చేసి మల్టిప్లై చేసినప్పుడు 40 రావాలంటే పెద్ద కష్టపడకుండానే చెప్పొచ్చు 8 and 5 అని. 8 5 2 8 + 5 కలిపితే 13, 8 into 5 40 అవుతుంది. సో ఒకటి 8, ఇంకొకటేమో 5 అవుతుంది. ఓకే, చలో ఇక్కడికి వచ్చేద్దాం. ఇక్కడికి రాగానే చూడండి, ఎస్ ఇక్కడ మైనస్ వచ్చింది. మైనస్ వచ్చే వరకు కాన్స్టెంట్ వాల్యూ ఎప్పుడైతే మైనస్ వస్తే ఆల్రెడీ చెప్పాను, ఒక వాల్యూ పాజిటివ్, ఒక వాల్యూ నెగిటివ్. ఏది పాజిటివ్ ఏది నెగిటివ్ అంటే ఇక్కడ పాజిటివ్ ఉంటే పెద్ద వాల్యూ వచ్చేసి మీకు నెగిటివ్ అవుతుంది, ఇక్కడ నెగిటివ్ ఉంటే పెద్ద వాల్యూ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. సో పెద్ద వాల్యూ వచ్చేసి మనకి నెగిటివ్, స్మాలర్ వాల్యూ వచ్చేసి పాజిటివ్ అవుతుంది. ఏంటి ఆ రెండు అంటే ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి, 3ని 2 పార్ట్స్గా మైనస్ ప్లస్గా చూసుకుంటే 40 రావాలంటే మళ్ళీ సేమ్ 13 8 తీసుకోవచ్చు. ఓకే, 13 8 8 and 5 తీసుకోవచ్చు. 8 - 5 వచ్చేస్తే మీకు 8 into 5 40 అవుతుంది. 8 5కి డిఫరెన్స్ 3 వస్తుంది. కాబట్టి మనకు వాల్యూస్ 8 and 5. ఇప్పుడే అనుకున్నాం బిగ్గర్ వన్ వచ్చేసి నెగిటివ్, స్మాలర్ వన్ వచ్చేసి పాజిటివ్ అని. సో -8 + 5 ఇక్కడ వాల్యూస్. ఎక్స్ వాల్యూస్ 8 5 రెండు పాజిటివే, బట్ వై వాల్యూస్ వచ్చేసి -8 + 5 అయింది. ఓకే, దీనికి మరి కంపారిజన్ ఎట్లా చేసుకోవాలి మనం చూపించాం. స్కేల్ మీద రాసుకుందాం. ఎక్స్ వాల్యూస్ 8 and 5 వచ్చాయి. ఇది 5, ఇది 8 ఇటు వచ్చింది. ఇది ఎక్స్ వాల్యూస్. ఇక్కడ మనం ఎక్స్ వాల్యూస్ తీసుకున్నాం. వై వాల్యూస్ వచ్చేసి +5 - 8. సో వై వాల్యూ ఇక్కడ వస్తుంది +5, -8 ఇక్కడ వస్తుంది. సో వై వాల్యూస్ రెండు ఇక్కడ వస్తాయి. సో కాబట్టి క్లియర్గా చెప్పేయచ్చు ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, ఎందుకంటే రెండు కలిసి ఉన్నాయి. ఎక్స్ ఈస్ గ్రేటర్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. థర్డ్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, థర్డ్ ఇందులో మీకు ఆన్సర్ అవుతుంది. లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఫైన్, ఇంకోటి చేద్దాం. ఇది చూడండి. రైట్, ఇక్కడ కూడా ఫస్ట్ మనం చూడగానే ఎస్ మనకి ఇక్కడ ఏం కనిపిస్తుంది, ఎస్ మైనస్ వచ్చింది కాబట్టి రెండు మనకు రాబోయే రెండు వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. వెరీ గుడ్. సో ఇక్కడ 15ని 8తో మల్టిప్లై చేసినప్పుడు -26 అని బ్రేక్ చేయాలి. చాలా ఈజీ, ఇది పెద్ద నంబర్లు కాదు కాబట్టి మైండ్లోకి స్ట్రైక్ అవుతుంది, మీకు ప్రాక్టీస్ అర్థమవుతుంది. 15 8 = 120. 26ని రెండు పార్ట్స్గా డివైడ్ చేస్తే వాటిని మల్టిప్లై చేస్తే 120 వస్తుందంటే 20 and 6 అంటాం మనం వెంటనే. దానికి పెద్ద టెన్షన్ పడాల్సిన పని లేదు. ఒకటి 20, ఒకటి 6. బట్ గుర్తుపెట్టుకోండి, ఈ రెండు మన ఆన్సర్స్ కావు, ఇది మన వాల్యూ, మన రూట్స్ కాదు. ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ 8 ఉంది ఎక్స్ ముందు, అంటే ఈ రెండు వాల్యూస్ మనం 8తోని డివైడ్ చేయాలి. 20ని 8తో డివైడ్ చేయాలి, 6ని 8తో డివైడ్ చేయాలి. కానీ డివైడ్ చేయకండి, అలా ఉంచండి. తర్వాత నెక్స్ట్కి వచ్చేద్దాం. ఇక్కడ చూడండి, మళ్ళీ మనకు వచ్చే రెండు వాల్యూస్ కూడా పాజిటివే. ఎందుకంటే కాన్స్టెంట్ పాజిటివ్ ఉంది, ఇక్కడ నెగిటివ్ ఉందంటే మనకు వచ్చే రెండు వాల్యూస్ కూడా పాజిటివ్. ఏంటి అంటే ఇక్కడ 30 and 2 60, మన 17, మళ్ళీ దాన్ని ఫ్యాక్టర్స్ అక్కర్లేదు, ఇది కూడా పెద్ద టైం పట్టేది కాదు. 17 ఏ రెండు పార్ట్స్గా డివైడ్ చేసి మల్టిప్లై చేసి 60 వస్తుందంటే 12 and 5 చెప్తారు. 12 5 is 60, 12 + 5 17. కాబట్టి ఒకటి 12, ఒకటి 5. బట్ ఇది కూడా మన రూట్స్ కాదు, ఎందుకంటే ఇక్కడ కోఎఫిషియంట్ 2 ఉంది కాబట్టి వీటిని 2తో డివైడ్ చేయాలి మనం రెండింటిని. అది డివైడ్ చేయకుండా ఏం చేద్దామంటే ఇక్కడ చూడండి, ఇక్కడ 8తో డివైడ్ చేయాలి, ఇక్కడ 2తో డివైడ్ చేయాలి. కామన్ ఫ్యాక్టర్ అలాగ ఉంది, 2 1 టైమ్, 2 4 టైం అవుతుంది. అంటే ఇది 1తో మల్టిప్లై చేయాలి, ఈ ఫ్యాక్ట్ దీన్ని వీటిని 4తో చేయాలి. 1తో మల్టిప్లై చేయడం యాజ్ ఇట్ ఈస్. అంటే ఇక్కడ మనం ఇమీడియట్ చెప్పేయచ్చు దీని వాల్యూస్ 20 and 6 ఎక్స్ వాల్యూస్. ఓకే, ఎక్స్ రూట్స్. అలాగే వైది వచ్చేసి దీన్ని మనం 4తో మల్టిప్లై చేయాలి. ఓకే, 4 ఇది ఉంది కాబట్టి 4తో మల్టిప్లై చేయాలి. 12 into 4 48, 4 into 5 20. సో ఎక్స్ వాల్యూస్ వచ్చేసి 20 and 6, వై వాల్యూస్ వచ్చేసి 48 and 20. మనం ఈజీగా చెప్పేయచ్చు. ఓకే, మళ్ళీ మీకు రాసి చూపిస్తాను, ఒక స్కేల్ మీద రాసి చూపిస్తాను. ఎక్స్ వాల్యూ 6 and 20, ఒకటి ఇక్కడ వస్తుంది, 6 ఒకటి వస్తుంది, అండ్ 20 ఒకటి ఇక్కడ వస్తుంది. వై వాల్యూస్ వచ్చేసి 48 and 20, ఇవి ఎక్స్ వాల్యూస్. రైట్, అండ్ వై వాల్యూస్ 48 and 20, ఒకటి 20, ఇంకో వై వాల్యూ వచ్చేసి ఇక్కడ వస్తుంది 48, అంటే వై వాల్యూ ఇక్కడ అనమాట. సో దీన్ని బట్టి ఏం చెప్పొచ్చు, ఎక్స్ ఈస్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఎక్స్ వై కంటే తక్కువ ఉంది, ఆర్ ఈక్వల్ ఉంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై. ఫోర్త్ వన్ ఈజ్ యువర్ ఆన్సర్. టెన్షన్ లేకుండా మనం చెప్తాం. బహుశా అర్థమైంది కదా మీకు. యా, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. యా, నెక్స్ట్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ
ఏమంటాడు ఎక్స్ స్క్వేర్ ఈజ్ 484 అంటాడు. మీరు వెంటనే చెప్తారు సార్ ఎక్స్ ఈజ్ ఈక్వల్ 22 అని. బట్ ఉత్త 22 కాదు, ఇది +22 కావచ్చు, -22 కావచ్చు, రెండు వాల్యూస్ ఉన్నాయి. ఎందుకంటే -22ని స్క్వేర్ చేసిన 484, +22ని స్క్వేర్ చేసిన 484. ఎందుకంటే మైనస్ ఇంటూ మైనస్ ప్లస్, ఇక్కడ ప్లస్ ఇంటూ ప్లస్ ప్లస్, కాబట్టి రెండు వాల్యూస్ వస్తాయి. సరే, ఇక్కడ మనం చేసి చూసుకుందాం. మనం 45 ఏ రెండు పార్ట్స్ మనకు వచ్చే రెండు వాల్యూస్ పాజిటివ్, ఒకటి అర్థమైంది మనకి. మనకు వచ్చే రెండు వాల్యూస్ కూడా పాజిటివ్ వాల్యూస్ వస్తాయి. 506ని ఎట్లా చేద్దామంటే 506ని మనం వాటి ఫ్యాక్టర్స్గా చేద్దాం. ముందు 2తో డివైడ్ చేయండి. 2తో డివైడ్ చేస్తే 253 ఇంటూ 2 అనొచ్చు. 253 ఇంటూ 2గా తీసుకోవచ్చు. మళ్ళీ 253లో మనకి 2 పోతుంది, 11 పోతుంది. ఎందుకంటే 2 + 3 = 5 మధ్యలో పెట్టేసాం. అంటే 11తో మల్టిప్లికేషన్ టెక్నిక్ మీకు ఇంత ముందు స్పీడ్ మ్యాథ్స్ క్లాసులో చెప్పాను. ఒకసారి ఆ వీడియోలో చూసుకోండి, మీకు ఆ వీడియోస్ కనిపిస్తాయి. సో 11 ఎట్లా మల్టిపుల్ ఉంది. 11 2 times is 22, 3 times is 33. కాబట్టి 11 into 23 into 2. ఇప్పుడు చూడండి 45 ఏ రెండు పార్ట్స్గా తీసుకోవచ్చు అంటే మనకి వెంటనే అర్థమవుతుంది. 11 into 2 22, 22 + 23గా తీసుకోవచ్చు. ఒకటి 23, ఇంకోటి 11 into 2 22. 23 into 23 వచ్చేసి 506 ఎట్లాగుంది. 23 + 22 into 45. సో ఒక వాల్యూ 23, ఒక వాల్యూ 22. అర్థమైపోయింది. సో ఒకటి 23, ఒకటి 22. సరే, ఇప్పుడు చూడండి మన వాల్యూ ఎలా కంపేర్ చేస్తారు. స్కేల్ ఈజ్ ద బెస్ట్ థింగ్. ఎక్స్ వాల్యూస్ ఏమొచ్చింది, ఒకటి 22 పాజిటివ్ 22, ఇంకొకటి వచ్చేసి -22 -22. అంటే ఒకటి పాజిటివ్ ఇక్కడ ఉంది, ఒకటి నెగిటివ్, ఎక్స్ వాల్యూస్ పైన రాస్తూ ఉన్నాను ఇప్పటిదాకా నేను. ఓకే, దీస్ ఆర్ ఎక్స్ వాల్యూస్. సరే, ఇప్పుడు వై వాల్యూస్ తీసుకోండి. వై వాల్యూస్ ఒకటి 22, అఫ్ కోర్స్ సేమ్ ఇక్కడే ఉంది. ఒకటేమో 23 +23, ఒకటి ఇంకొకటి ఉంటుంది. సో వై వాల్యూస్ వచ్చేసి క్లియర్గా గ్రేటర్ దాన్ ఎక్స్ వాల్యూస్, అండ్ ఒక వాల్యూ కలిసిపోయింది. సో వన్స్ అగైన్ ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, క్లియర్గా చెప్పొచ్చు. ఎక్స్ తక్కువ ఉంది, ఈక్వల్గా కూడా ఉంది. ఎక్స్ ఈజ్ లెస్ దాన్ ఆర్ ఈక్వల్ టు వై, దీనికి కూడా అదే ఆన్సర్. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. ఫైన్, ఎస్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. నెక్స్ట్ క్వశ్చన్ వెళ్ళిపోదాం. ఓకే, ఈ క్వశ్చన్ చూడండి. సో ఇక్కడ చాలా ఈజీగానే చెప్పొచ్చు. మీరు పెద్దగా టైం తీసుకోకండి, ప్రతి ఒక్క స్టెప్ రాయొద్దు. మీరు ఎగ్జామినేషన్లో ప్రతి ఒక్క స్టెప్ రాసుకుంటూ వెళ్ళిపోతే మీకు చాలా టైం పడుతుంది. ఇక్కడ చూడండి 13x - 4x, ఇవతలకు వస్తే 17x. ఇక్కడ 200 ఉంది, -21, 221. ఓకే, సో x ఈజ్ ఈక్వల్ టు 221/17. 17 1 times 17 51 అంటే 17 3 times. ఎక్స్ వాల్యూ 13, ఒకటే వాల్యూ, ఎక్స్ ఈస్ 13. ఇక్కడికి వచ్చేద్దాం. క్యూబ్ రూట్ ఆఫ్ 2197. క్యూబ్ రూట్ ఆఫ్ 2197 అంటే ఆల్రెడీ మీకు క్యూబ్ రూట్ ఎలా చెప్పాలో ఒక వీడియోలో చెప్పాను. ఓకే, 7 ఉందంటే ఆన్సర్ 3తో ఎండ్ అవుతుంది. 2 ఈజ్ బిట్వీన్ 1 and 2, 1. సో దట్ y ఈజ్ ఈక్వల్ 13. ఇక్కడ మీకు డౌట్ వస్తుంది, సార్ ఇది -13 +13? రెండు వాల్యూస్ వచ్చే అవకాశం ఉందా? అబ్సల్యూట్లీ మైనస్ వచ్చే అవకాశం లేదు. ఒకవేళ -13 అయితే మైనస్ని మనం 3 times -13 into -13 into -13 చేయాలి. అలా చేసినప్పుడు మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ అవుతుంది, ప్లస్ ఇంటూ మైనస్ మైనస్, ఈ వాల్యూ మైనస్ అవ్వాలి. ఎప్పుడైనా పవర్ పాజిటివ్లో ఉంటేనే మీకు స్క్వేర్ అనేది మైనస్ ఉంటే స్క్వేర్ అవుతుంది. పవర్ నెగిటివ్లో ఉంటే మైనస్ మైనసే. ఎప్పుడు పవర్ నెగిటివ్లో ఉంటే ఈ మైనస్ ఉంటే మైనస్ వస్తుంది. ఇక్కడ ప్లస్ ఉంటే అబ్సల్యూట్లీ నో డౌట్ అది ప్లస్ వాల్యూ ఒకటే, మైనస్ వచ్చే ఛాన్స్ లేదు. కాబట్టి ఎక్స్ వాల్యూ 13, వై వాల్యూ కూడా 13. సింపుల్గా మనం చెప్తాం ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు వై. దిస్ ఇస్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్, సింపుల్ వన్. నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ వన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. యా, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఉన్నాయి ఇక్కడ. చూడండి క్వశ్చన్. ఎ ట్రైన్ ఆఫ్ లెంత్ 160 meters. ఓకే, 160 meters cross a platform in 16 seconds with a speed of 54 km/h. A man crosses the same platform in 4-minute time. Find the speed of the man. Okay, right. So very simple. ఏమంటాడు మనకి ముందు ఒక ట్రైన్, ఒక కావాల్సింది ఏంటంటే మ్యాన్ ఈస్ క్రాసింగ్ ద సేమ్ ప్లాట్ఫామ్. మ్యాన్ ప్లాట్ఫామ్ ని 4 minutes లో క్రాస్ అవుతాడు. మరి స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ ఎంత? స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ కావాలి అంటే స్పీడ్ ఈజ్ డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ ఏంటి? ఇక్కడ డిస్టెన్స్ మ్యాన్ ఈస్ క్రాసింగ్ ద ప్లాట్ఫామ్, కాబట్టి ప్లాట్ఫామ్ లెంత్ తెలియాలి. టైం ఆల్రెడీ వచ్చింది, 4 minutes లో క్రాస్ చేస్తున్నాడు. ప్లాట్ఫామ్ లెంత్ బై టైం వేసేస్తే మనకి స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ వస్తుంది. బట్ ప్లాట్ఫామ్ లెంత్ మన దగ్గర లేదు, బట్ అంటే డైరెక్ట్గా ఇవ్వలేదు, కానీ ప్లాట్ఫామ్ లెంత్ మనకు అనుకోవచ్చు. ఎందుకంటే ట్రైన్ అనేది 160 meter ట్రైన్ ప్లాట్ఫామ్ని క్రాస్ చేస్తుంది. ఎంతసేపట్లో క్రాస్ చేస్తుంది? 16 secondsలో క్రాస్ చేస్తుంది. ఈ స్పీడ్తో క్రాస్ చేస్తుంది. అక్కడ లెంత్ అంటే ప్లాట్ఫామ్ లెంత్ వస్తుంది. డిస్టెన్స్ ఈ స్పీడ్ ఇంటూ టైం. డిస్టెన్స్ ఏంటంటే ట్రైన్ లెంత్ ప్లస్ ప్లాట్ఫామ్ లెంత్. అది మనకి 160 ట్రైన్ లెంత్, ప్లాట్ఫామ్ తెలియదు, ఎక్స్ అనుకుందాం. దట్ ఈస్ స్పీడ్ ఇంటూ టైం. స్పీడ్ ఎంత?
54 కిలోమీటర్స్ పర్ అవర్. బట్ యూనిట్స్ కేర్ఫుల్గా చూసుకోండి. టైం సెకండ్స్లో ఉంది, స్పీడ్ కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉంది. దాన్ని మీటర్స్ పర్ సెకండ్స్లో మార్చుకోండి. ప్రతిసారి మీటర్స్ పర్ సెకండ్లోకి మార్చుకునేటప్పుడు 54 ఇంటూ 5/18 ఇలా వేసుకోవద్దు. మీకు వెరీ సింపుల్గా చెప్తున్నాను, ఆల్రెడీ మీకు తెలుసు. మీటర్స్ పర్ సెకండ్ కిలోమీటర్స్ పర్ అవర్లోకి మార్చుకోవాలనుకుంటే 18/5తో మల్టిప్లై చేస్తాం. అదే కిలోమీటర్స్ పర్ అవర్స్ అని మీటర్స్ పర్ సెకండ్లో కన్వర్ట్ చేసుకోవాలనుకుంటే 5/18తో మల్టిప్లై చేస్తాం. ఓకే, ఇది కాకుండా మీరు సింపుల్ గుర్తుపెట్టుకోండి, మనకు అక్కడ రెండు నెంబర్లు ఉంటాయి, 5, 18. ఓకే, ఒకటి 18, ఒకటి 5. 18 ఒకటి, 5 ఒకటి ఉంటుంది. ఈ రెండు గుర్తుపెట్టుకోండి. కిలోమీటర్స్ పర్ అవర్స్ బిగ్గర్స్ ఎప్పుడు కిలోమీటర్స్ పర్ అవర్స్, స్మాలర్ ఎప్పుడు మీటర్స్ పర్ సెకండ్లో ఉంటుంది. బిగ్గర్ తీసుకొని మీకు 18 మల్టిపుల్స్లో స్పీడ్ ఉందనుకోండి, 18 నెక్స్ట్ 36 నెక్స్ట్ 54 3 టైమ్స్, 18 4 72, 18 5 90, 18 6 108. ఇలా మల్టిపుల్స్ ఆఫ్ 18లో కిలోమీటర్స్ పర్ అవర్ స్పీడ్ ఇస్తే మీ స్పీడ్ మీటర్స్ పర్ సెకండ్లో 5 మల్టిపుల్స్ అవుతుంది. 8 మల్టిపుల్స్లో 18 2 ఇప్పుడు 18 కిలోమీటర్స్ పర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్. 18 కిలోమీటర్స్ పర్ అవర్స్ ఈజ్ ఈక్వల్ టు 5 మీటర్స్ పర్ సెకండ్. అదే 36 కిలోమీటర్స్ పర్ అవర్స్ ఉంటే ఆటోమేటిక్గా 10 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. 3 టైమ్స్ 18 3 54 కిలోమీటర్స్ పర్ అవర్స్ ఉంటే 5 3 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. ఇది గుర్తుపెట్టుకోండి. ఎక్కువ సందర్భాల్లో మన కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో మీకు మల్టిపుల్స్ ఆఫ్ 18 కానీ మల్టిపుల్స్ ఆఫ్ 5 కానీ ఇస్తారు. ఇవ్వకపోతే మార్చుకోండి, 18/5 5/18 చేయండి. బట్ ఇక్కడ మల్టిపుల్ ఆఫ్ 18 ఉంది. 18 3 54 అనగానే అది మీటర్స్ పర్ సెకండ్ 15 మీటర్స్ పర్ సెకండ్ అవుతుంది. సో స్పీడ్ వచ్చేసి 15 మీటర్స్ పర్ సెకండ్, టైం ఇచ్చాడు 16 సెకండ్స్ అని. సెకండ్ 16 into 15, 16 15తో మల్టిప్లై చేయాలి. మీకు ఆల్రెడీ ఇంకొక స్పీడ్ మ్యాథ్స్ క్లాసులో మైండ్ మ్యాథ్స్ వీడియో ఒకటి చెప్పాను, సింపుల్ బేస్ మెథడ్. 15 + 6 21, 210, 5 into 6 30, 210 + 30 240 అని. ఓకే, ఈ పద్ధతి మీరు వీడియో చెక్ చేసుకోండి, మీకు అందులో దొరుకుతుంది. ఇప్పుడు మనం చెప్పే టైం లేదు కాబట్టి. సో టోటల్ లెంత్ వచ్చేసి 240 మీటర్స్. ట్రైన్ ప్లస్ ప్లాట్ఫామ్ కలిసి 240. మరి ప్లాట్ఫామ్ ఎంత అవుతుందంటే మీరు ఇమీడియట్గా చెప్పేస్తారు కదా. సో 240లోంచి మనం 160 తీసేస్తే విచ్ ఈస్ 80 మీటర్స్. సో ప్లాట్ఫామ్ లెంత్ ఈస్ 80 మీటర్స్. మనకి ఇక్కడ కావాల్సింది మ్యాన్ స్పీడ్ ఎంత. మ్యాన్ స్పీడ్ ఈస్ డిస్టెన్స్ బై టైం. స్పీడ్ ఆఫ్ ద మ్యాన్ అంటే డిస్టెన్స్ బై టైం. డిస్టెన్స్ అంటే ప్లాట్ఫామ్ లెంత్ బై టైం. ఎంతసేపట్లో క్రాస్ చేస్తున్నాడు, 4 మినిట్స్లో. 4 మినిట్స్ చేస్తాడు, బట్ ఇక్కడ మినిట్స్ కాదు, మనకి సెకండ్స్. ఎందుకంటే ఇది 80 మీటర్స్ కదా, కాబట్టి మీటర్స్ పర్ సెకండ్లోనే ఉండాలి. మీన్ టైం అనేది సెకండ్స్లో ఉండాలి. మినిట్స్లో ఇచ్చారు కాబట్టి ఇంటూ 60 చేయండి. కాబట్టి మనకి వచ్చే స్పీడు మీటర్స్ పర్ సెకండ్స్లో వస్తుంది. కానీ ఆప్షన్స్ చెక్ చేసుకోండి, అన్ని కిలోమీటర్స్ పర్ అవర్స్లో ఉన్నాయి కదా, కాబట్టి దీన్ని కూడా కిలోమీటర్స్ పర్ అవర్లో మార్చుకోవాలి కదా. ఎలా మార్చుకుంటా కిలోమీటర్స్ పర్ అవర్లోకి 18/5 చేయండి. ఓకే, 4 20 టైమ్స్, ఇక్కడ 23 టైమ్స్ 60, 3 5 టైమ్ 3 6 టైమ్స్ 6/5 అంటే 5 1 time 5.2, 1.2 కిలోమీటర్స్ పర్ అవర్ ఈజ్ అవర్ ఆన్సర్. ఫస్ట్ వన్ ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, ఒకసారి టైమ్ అండ్ డిస్టెన్స్ వీడియో ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది, మీకు క్లియర్గా తెలుస్తుంది. రైట్, ఎస్, లెట్స్ గో టు నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. రైట్, వాట్ ఈస్ ద 80% ఆఫ్ ఎ నెంబర్ హూస్ 3/7 ఈస్ 60? ఓకే, ఓ నెంబర్ ఉంది, దాని 80% కావాలి మనకు ఆ నెంబర్కి. బట్ ఆ నెంబర్ మనకి ఇవ్వలేదు, కానీ దాని 3/7 ఇచ్చాడు 60 అని. సింపుల్గా చెప్పేచ్చు అసలు సెకండ్స్లో. 3/7 60 అని ఇచ్చాడు. ఆ నెంబర్కి 3/7 60 అంటే 3 parts ఇచ్చాడు 60 అని 20 టైమ్స్. మనకి 7 parts ఏమవుతుంది, 7 into 20 140 అంటే నంబర్ 140. మనకి 80% ఆఫ్ ద నెంబర్ కావాలి. 80% అంటే 4/5 ఆఫ్ ద నెంబర్ కావాలి. చూడండి ఇక్కడ 5 2 times 10, 5 8 times, 4 into 2 8 80, 4 into 8 32, 80 + 32 112 ఈజ్ అవర్ ఆన్సర్. వెరీ సింపుల్, దీని పెద్ద టైం కూడా పట్టేది కాదు, ఈజీగా చేసుకుంటూ రావచ్చు. బహుశా మీకు అర్థమైంది అనుకుంటాను. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి. ఇన్ వాట్ టైమ్ a sum of 6,200 will become 7,130 at 5% rate of simple interest. Okay, 6,200 rupees 7,130 సింపుల్ ఇంట్రెస్ట్ చొప్పున 7,130 రూపీస్ అయింది. 5% రేట్ చొప్పున ఎంత టైము అని అడుగుతున్నాడు. వెరీ సింపుల్, మనకి పెద్ద టైం కూడా పట్టదు చేయడానికి. 6,200 7,130 ఏంటంటే ఇక్కడ మనకి ఎంత ఇంట్రెస్ట్ వచ్చింది, 800 + 130 930 ఇంట్రెస్ట్ వచ్చింది. ఓకే, మొత్తంగా 930 ఇంట్రెస్ట్ వచ్చింది. ఎంతో పీరియడ్ తెలీదు, మొత్తం టోటల్ పీరియడ్కి 930 ఇంట్రెస్ట్ వచ్చింది. బట్ 1 yearకి అయితే మామూలుగా ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, 5% ఆఫ్ 6,200 1 year ఇంట్రెస్ట్. 5% ఆఫ్ 6,200 అంటే 10% అంటే 620, 5% అందులో హాఫ్ 310. 1 సంవత్సరానికి 310 ఇంట్రెస్ట్ వస్తుంది. కానీ మనకి 930 వచ్చింది అంటే ఎన్ని ఏళ్ళు అనమాట, 3 years ఈజ్ అవర్ ఆన్సర్. సో ద టైమ్ ఈస్
3 years. వెరీ సింపుల్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. ఇది కూడా వీడియో చూడండి, అన్ని కూడా అర్థమెటిక్ వీడియోస్ ఉన్నాయి మీకు అన్ని. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. వాట్ ఈస్ ద ప్రాబబిలిటీ ఆఫ్ ఫైండింగ్ ఎ రెడ్ కార్డ్ ఆర్ ఎ క్వీన్ ఫ్రమ్ ఎ వెల్ షఫల్డ్ ప్యాక్ ఆఫ్ 52? ఓకే, ఒక రెడ్ కార్డ్ కానీ లేకపోతే ఒక క్వీన్ కార్డ్ కానీ రావడానికి ప్రాబబిలిటీ ఎంత అన్నాడు. రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? మొత్తం 52 కార్డ్స్ కదా, అందులో రెడ్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 26 ఉంటాయి. మరి క్వీన్ కార్డ్స్ ఎన్ని ఉంటాయి? 4 ఉంటాయి. అంటే మొత్తం 30 కార్డ్స్ కదా. ఒక కార్డు తీసుకుంటే 30లోంచి సరిపోతుంది కదా? సరిపోదు. ఎందుకంటే మనకు ఒక కార్డు రెడ్ అయినా కావాలి, క్వీన్ అయినా కావాలి. కానీ మధ్యలో రెడ్ క్వీన్స్ కూడా ఉంటాయి, అవి తీసేయాలి కదా. రెడ్ క్వీన్స్ అది రెడ్ అని చెప్తారా, క్వీన్ అని చెప్తారా? కాబట్టి అది రెడ్ క్వీన్ తీసేయాలి. ఎన్ని ఉంటాయి రెడ్ క్వీన్స్? 2 ఉంటాయి. ఓకే, డైమండ్లో ఒకటి ఉంటుంది, హార్ట్లో ఒకటి ఉంటుంది. 2 రెడ్ క్వీన్స్, ఆ 2 రెడ్ క్వీన్స్ తీసేయండి. అప్పుడు మిగిలేది ఎన్ని? 28 కార్డ్స్ ఉంటాయి. మీరు ఒక కార్డ్ 28లో తీసుకుంటారు. 28C1 28 బై ప్రాబబిలిటీ అన్నాడు కదా. టోటల్ 52 కార్డ్స్ ఎంత వస్తుంది? 2 14 టైమ్స్, 2 26 టైమ్స్, ఇంకా పోతుంది కదా. 2 7 టైమ్స్, 2 13 టైమ్స్, 7/13 ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే, ఒక రెడ్ కానీ ఒక క్వీన్ కానీ, రెడ్ క్వీన్ తీసేయండి, మిగిలిన వాటిలో తీసుకుందాం. 7/13 ఈజ్ అవర్ ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్. యా, సీ దిస్. సునీల్స్ సాలరీస్, జాగ్రత్తగా చూడండి. సునీల్స్ సాలరీస్ 20,000, దెన్ హీ సేవ్స్ ఎక్స్ రూపీస్. 20,000 రూపీస్ శాలరీ ఉన్నప్పుడు ఎక్స్ రూపీస్ సేవ్ చేస్తాడు. ఇఫ్ హిస్ శాలరీ ఈస్ 35,000 నౌ, ఇప్పుడు శాలరీ 35,000 అయింది. అట్ వాట్ పర్సెంట్ హీ సేవింగ్స్ ఇంక్రీజ్ సచ్ దట్ సేవింగ్స్ పర్సెంట్ నైదర్ ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఓకే, ఇప్పుడు 20,000 ఉన్నప్పుడు ఎక్స్ రూపీస్ సేవ్ చేస్తున్నాడు. 35,000 ఉన్నప్పుడు ఎంత పర్సెంట్ సేవింగ్స్ పెంచాలి? కాబట్టి ఓవరాల్గా మీరు శాలరీ మీద పర్సంటేజ్ క్యాలిక్యులేట్ చేసినప్పుడు సేవింగ్స్ పర్సంటేజ్లో మార్పు రాకూడదు. ఇంతకుముందు 5% సేవ్ చేస్తున్నాడు, ఇప్పుడు కూడా సేవింగ్స్ టోటల్ శాలరీ మీద 5% ఉండాలి. ఇంతకుముందు 10% అనుకుందాం, ఇప్పుడు కూడా టోటల్ శాలరీ మీద చేసినప్పుడు 10% ఉండాలి. అలా ఉండాలి అంటే సేవింగ్స్ పర్సంటేజ్ ఇంతకుముందు దాంతో కంపేర్ చేస్తే ఎంత పెరగాలి, ఎంత పెరుగుతుంది? ఇది క్వశ్చన్. ఓకే, వెరీ సింపుల్ అండి. సేవింగ్స్ అందులో మార్పు లేదు. ఓవరాల్గా చూస్తే సేవింగ్స్ పర్సంటేజ్ ఇంత ముందు పెరిగి ఓవరాల్ శాలరీ మీద ఎంత పెరిగిందో అంతే పెరగాలంటే ఇప్పుడు శాలరీ ఎంత పెరిగిందో, ఎంత పర్సంటేజ్ పెరిగిందో ఆటోమేటిక్గా మీ సేవింగ్స్ కూడా అంత పర్సెంట్ పెరుగుతుంది. శాలరీ ఎంత పర్సెంట్ పెరిగింది? 20,000 కాస్త 35,000 అయింది. అండ్ ఎంత పెరిగింది? 15,000 పెరిగింది. 15,000 పెరిగింది 20,000లో. 20,000 తర్వాత దాని మీద 15,000 పెరిగిందంటే 3/4 పెరిగింది కదా. దట్ మీన్స్ 75% పెరిగింది కదా. అంటే మీ సేవింగ్స్ కూడా 75% పెరిగితేనే ఓవరాల్గా శాలరీ మీద క్యాలిక్యులేట్ చేసినప్పుడు 75% పెరుగుతుంది. సో ఎంత పర్సెంట్ పెరగాలి అంటే 75% ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. రైట్, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఓకే, డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ వెరీ సింపుల్. డేటా ఇంటర్ప్రిటేషన్ క్వశ్చన్స్ మీరు చేసేటప్పుడు చిన్న కేర్ఫుల్గా ఉండాల్సినటువంటి, జాగ్రత్త పడాల్సినటువంటి విషయం ఏంటంటే డేటాని కరెక్ట్గా తీసుకుంటున్నామా లేదా. ఆ డేటాని గ్రాఫ్ నుంచి కరెక్ట్గా మీరు డేటా తీసుకుంటేనే ఆన్సర్ కరెక్ట్గా చేస్తారు. ముందు మీరు డేటాను కేర్ఫుల్గా గమనించండి. మీకు ఏమి ఇచ్చాడు? మీకు ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ ఇచ్చాడు. ఓకే, మీకు వై యాక్సెస్లో అది 10, 20, 30, 40, 10 స్పేస్తో ఇచ్చాడు. కానీ మధ్యలో ప్రతి 10 కూడా మీకు మధ్యలో చూడండి 3 లైన్స్ వచ్చాయి. అంటే మొత్తం ఓవరాల్గా 4 పార్ట్స్ డివైడ్ అయింది. 4 పార్ట్స్ 3 లైన్స్ వచ్చాయంటే 4 పార్ట్స్ డివైడ్ అయింది. మీరు కేర్ఫుల్గా చూడండి. అంటే ఆ లైన్ దగ్గరకు వచ్చింది అంటే అది ఎంత అనేది మీకు తెలియాలి. చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ 20, 30 దగ్గర చూద్దాం. 20 ఉంది, 30 ఉంది. ఒక్క సెకండ్. ఇప్పుడు చూడండి, 20 ఉంది, 30, ఈ రెండే తీసుకుందాం. ఒకటి 20 దగ్గర, ఒకటి 30 దగ్గర తీసుకోండి. ఇది 20, 30 మధ్యలో 3 లైన్స్, అంటే సరిగ్గా మిడిల్ లైన్ వచ్చేసి 25 అవుతుంది కదా. మీకు అర్థం కావడం కోసం చెప్తున్నాను. మిడిల్ లైన్ వచ్చేసి 25 అవుతుంది. ఆ రెండింటికి మధ్యలో 25కి 30కి మధ్యలో ఒక లైన్ ఉంది, అంటే అది 27.5. తర్వాత 20కి 25 మధ్యలో ఒక లైన్ ఉంది, అది 22.5. సో వెరీ క్లియర్గా 4 పార్ట్స్ డివైడ్ చేశారంటే అది 20, 22.5, 25, 27.5, 30 ఇలా తీసుకోవాలి మీరు. ఆ లైన్ కరెక్ట్గా ఎక్కడ ఉంది? సరిగ్గా మిడిల్ లైన్లో ఉంది. మధ్యలో 3 లైన్లు, మెయిన్ లైన్స్ మధ్యలో 3 లైన్స్. మిడిల్ లైన్లో ఉందంటే సరిగ్గా హాఫ్. పైన ఉందంటే 7.5, కింద ఉందంటే 2.5. అది 30 అయితే 37.5, దాని కింద ఉంటే 32.5. సింపుల్. ఇది మీరు డేటా తీసుకోవాల్సిన పద్ధతి. తర్వాత ఏ లైను దేని రిప్రజెంట్ చేస్తుందనే చూడండి. కంపెనీయే మీకు బ్లూ లైన్లో ఇచ్చాడు, కంపెనీ రెడ్ ఆరెంజ్ లైన్లో ఇచ్చాడు, కంపెనీస్ గ్రే లైన్లో ఇచ్చాడు. ఇది చూడగానే ఇమ్మీడియట్గా మీ మైండ్లోకి వచ్చారు ఇది. చలో అప్పుడు మనం క్వశ్చన్స్ ఏదైనా సాల్వ్ చేసుకోవచ్చు. డేటా కరెక్ట్ తీసుకోవడం అనేది ముఖ్యం. చూడండి, ఫస్ట్ క్వశ్చన్.
వాట్ ఈస్ ద అప్రాక్సిమేట్ పర్సంటేజ్ ఇంక్రీజ్ అడుగుతున్నాడు in production of cars by company B in 2015 than the previous year. B 2015 తీసుకుందాం ఫస్ట్. B 2015 B అంటే ఆరెంజ్ లైన్ 2015 అంటే ఇది అది ఎంత ఉంది 40 మనకు తెలిసిపోయింది దట్ ఈస్ 40. ఓకే, దాని ప్రీవియస్ ఇయర్ కంటే ఎంత పర్సెంట్ పెరిగింది, దాని ప్రీవియస్ ఇయర్ అంటే ఇది 14లో ఎంత ఉంది మరి, యాక్చువల్ 40 మీద అబోవ్ లైన్ తీసుకోండి 30, దానికంటే ఒకటి తక్కువ ఉంది అంటే 30 కంటే 2.5 తక్కువ ఉంది 27.5 ఉంది. కరెక్ట్ డేటా తీసుకునే పద్ధతి, దాని అబోవ్ లైన్ తీసుకోండి కరెక్ట్ 30 వస్తుంది, అది అంతకంటే 2.5 తక్కువ 27.5. దాని ప్రీవియస్ ఇయర్ 27.5 ఉంటే 40 అయింది. ఎంత పెరిగింది 12.5 పెరిగింది. ఎక్కడి నుంచి పెరుగుతుంది 27.5 నుంచి పెరుగుతుంది. ఇంక్రిమెంట్ పర్సంటేజ్ అంటే ముందు ఇంక్రిమెంట్ తీసుకోండి, ఇది డినామినేటర్లో ఎక్కడి నుంచి ఫ్రమ్ వేర్ ఇట్ ఈస్ ఇంక్రీజింగ్ సోర్స్ పర్సంటేజ్ కావాలి కాబట్టి మనకి ఇంటూ 100. ఓకే, ఇలా డెసిమల్లో ఉంటే టెన్షన్ పడకండి, సింపుల్గా టెన్షన్ పడకండి. ఏం చేస్తారంటే దీన్ని మీరు డబుల్ చేయండి, నేను ఇక్కడ రాస్తాను 12.5 రెండింటిని డబుల్ చేయండి. 12.5 డబుల్ చేస్తే 25 బై 27.5 డబుల్ చేస్తే 55 ఇంటూ 100 ఫర్ పర్సంటేజ్. చూడండి ఇక్కడ 5 టైమ్స్ 5 7 టైమ్స్ 5 7th of 100. ఓకే 11 టైమ్స్ 7 కాదు 11 టైమ్స్. ఓకే 5/11 of 100 ఇక్కడ 2 టైమ్స్ చేసుకోవచ్చు. 5 ఇంటూ 100/11 100/11 అంటే సింపుల్గా 9 1/9 అండి, 9 1/11 అండి. 100/11% అంటే 9 1/11%. దీనికి 5 టైమ్స్ తీసుకోవాలి అంటే 5 ఇంటూ 9 45, 5 ఇంటూ 1/11 is 5/11. ఇది మీ ఆన్సర్ 45 5/11 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే 40/5 అంటే 45.45% మీకు వచ్చింది. అదర్వైజ్ ఇంకో పద్ధతి ఏంటంటే నేను 5 ఇంటూ 100 500ని 11తో డివైడ్ చేయండి, ఎంత వస్తుంది ఇప్పుడు చెక్ చేసుకోండి. ఓకే 11 సేమ్ 11 4 టైమ్స్ 44 6 ఉంటుంది 60 11 5 టైమ్స్ ఓకే 55 దెన్ చెక్ చేసుకోండి 6 ఉంది, మళ్ళీ 4 టైమ్స్ 50 ఉంది, ఇలా తీసుకోండి. ఇది మీ ఆన్సర్ అవుతుంది. ఈ పద్ధతిలో చేస్తారు ఆ పద్ధతిలో చేస్తారు ఆ టైంలో మీకు వచ్చే దాన్ని బట్టి ఉంటుంది. ఓకే రైట్, నెక్స్ట్ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఈ క్వశ్చన్ చూడండి. Find the difference between the production of cars by company B in 2016 and that of C in 2013. B 2016, B అంటే ఆరెంజ్ 2016, B 2016 ఇది. అంటే దేనికి అడుగుతున్నాడు దట్ ఆఫ్ C in 2013, C అంటే గ్రే లైన్ 2013లో గ్రే లైన్, దీనికి అడుగుతున్నాడు వాట్ ఇస్ ద డిఫరెన్స్ అన్నాడు. ఇది ఎంత ఉంది ఎగ్జాక్ట్లీ 40 ఉంది, ఇది ఎంత ఉంది కరెక్ట్ మిడిల్ పాయింట్ ఇది అంటే 45 డిఫరెన్స్ ఎంత 5 lakhs. సింపుల్, యువర్ ఆన్సర్ ఇస్ 5 lakhs. ఇవన్నీ కూడా ల్యాక్స్లో ఉన్నాయి, యూనిట్స్ కూడా చాలా ఇంపార్టెంట్. ఓకే జాగ్రత్తగా డేటా తీసుకుంటే క్వశ్చన్లో ఏమి లేదు సాల్వ్ చేయడానికి, వెరీ సింపుల్ అది. ఓకే తర్వాత క్వశ్చన్ చూద్దాం. ఎస్, ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ మేడ్ బై కంపెనీ ఏ ఇన్ 2012 ఈజ్ వాట్ పర్సెంట్ ఆఫ్ బి ఇన్ 2013. 2012లో ఏ ప్రొడక్షన్ 2013లో బి ప్రొడక్షన్లో ఎంత పర్సెంట్ అవుతుంది. ముందు ఏ 2012 ఎంత ఉంది, ఏ అంటే బ్లూ లైన్. ఓకే 2012లో బ్లూ లైన్. ఓకే ఇది ఎంత అది, సో చెప్తారు పైన 20 అంటే ఒకటి తక్కువ ఉందంటే 17.5. ఓకే బి 2013లో బి అంటే ఆరెంజ్ లైన్ 2013లో ఆరెంజ్ లైన్ ఎంత ఉంది ఇది, దట్ ఈస్ ఎంత అంటే 30కి 40కి కరెక్ట్గా మధ్యలో ఉంది అది కదా అంటే 35. అంటే ఏ 2012 అనేది 17.5, 35లో ఎంత పర్సెంట్, మీరు 35తో కంపేర్ చేస్తున్నారు. 17.5 35తో ఎంత పర్సెంట్ అంటే డినామినేటర్లో ఉంది ఎంత పర్సెంట్ అంటే ఇంటూ 100. సో చూడగానే చెప్పు 17.5 35లో సరిగ్గా హాఫ్ అంటే 50% ఈజ్ యువర్ ఆన్సర్. దట్స్ ఇట్. ఓకే ఫిగర్ తీసుకుంటే అర్థమైపోతుంది. ఇవన్నీ కూడా నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేయడానికి ఇక్కడ రాశాను, బట్ మీకు అదర్వైజ్ మీరు రాయొద్దు. ఇక్కడ 17.5 అక్కడ 35 అయింది, 17.5 35 ఎంత హాఫ్ అంటే 50%. మీరు వెంటనే ఆన్సర్ చెప్పాలి దానికి. ఓకే రైట్, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి. ఫైండ్ ద రేషియో ఆఫ్ కార్స్ ప్రొడ్యూస్డ్ బై కంపెనీ సి ఇన్ 2012 టు దట్ ఆఫ్ బి ఇన్ 2014. మనకి రేషియో కావాలి. వెరీ సింపుల్. సి 2012లో సి అంటే మనకి గ్రే 2012 ఇది. ఓకే అందులో బి 2014, బి అంటే ఆరెంజ్ 2014లో ఆరెంజ్ ఇది. దీనికి రేషియో అడుగుతున్నాడు మనకి. ఓకే దీనికి దానికి మధ్య రేషియో ఎంత, ఇది చూడండి ఇది ఎంత ఉందో, దీని ఫిగర్ ఎంత ఉంది 20కి ఎగ్జాక్ట్లీ దీనికి మధ్యలో ఉంది కాబట్టి దిస్ ఇస్ 25.
తర్వాత దీని ఫిగర్ కూడా చూడండి. ఇది ఎక్కడుంది మనకి, ఎక్కడుందంటే 30కి 1 లైన్ కింద ఉంది, అంటే 27.5. దిస్ ఇస్ 27.5. ఈ రెండింటికి రేషియో కావాలి మనకి. మళ్ళీ 0.5 నందుకు టెన్షన్ పడకండి, డబుల్ చేయండి ఫిగర్స్ని. 25 డబుల్ చేస్తే 50, 27 డబుల్ చేస్తే 55. ఈజీ. 5 10 టైమ్స్, 5 11 టైమ్స్, 10:11 ఈజ్ యువర్ ఆన్సర్. థర్డ్ వన్. ఓకే, అది ఈజీగా సాల్వ్ చేసేటటువంటి పద్ధతి. రైట్, నౌ లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి. వాట్ ఈస్ ద టోటల్ ప్రొడక్షన్ ఆఫ్ కార్స్ బై ఏ ఓవర్ ద ఇయర్స్? టోటల్ ప్రొడక్షన్ ఎంత ఏ మొత్తానికి, ఏ అంతా కలపాలి. ఏ అంటే బ్లూ లైన్ లో ఉన్న ఫిగర్స్ అన్ని జాగ్రత్తగా తీసుకుని యాడ్ చేయండి. ఇక్కడ చూడండి, ఫస్ట్ 10. ఓకే, 10 తీసుకోండి. రైట్, ఇక్కడ తీసుకోండి 10. ఫస్ట్ ఫిగర్ వచ్చేసి బ్లూ లైన్ లో 10. ఇక్కడ తీసుకోండి, ఎక్కడ ఉంది 20 తీసుకుంటే 30 అవుతుంది. 2.5 తక్కువ ఉంది, అంటే 17.5. 27.5, 27.5 ఇది 30. ఇది అయిపోయింది కదా. 27.5 ప్లస్ 30 57.5. 57.5 ఇది 40 లాగా తీసుకోండి, కొంచెం తక్కువ ఉంది. 57.5 ప్లస్ 40 97.5. 2.5 తక్కువ ఉంది, 95 అవుతుంది. 95 ఇక్కడ వచ్చేసి ఎగ్జాక్ట్లీ 45. 95 ప్లస్ 45 140. 140 ప్లస్ ఇక్కడ చూడండి ఎగ్జాక్ట్లీ హాఫ్ 35. 140 ప్లస్ 35 175. 175 lakhs ఈజ్ అవర్ ఆన్సర్. ఫిగర్స్ జాగ్రత్తగా తీసుకొని యాడ్ చేయటం అనేది ఇంపార్టెంట్. చేసుకుంటే మీరు కన్ఫ్యూజన్ లేకుండా తీసుకుంటారు. ఇది కూడా ప్రాక్టీస్ చేయండి. నంబర్స్ యాడ్ చేసుకుంటూ రావడం కూడా మీరు ప్రాక్టీస్ చేసుకుంటూ రండి. ఓకే, ఫిగర్స్ ఏదైనా తీసుకొని ఫాస్ట్గా యాడ్ చేసుకుంటూ వస్తే మీరు ఎగ్జామినేషన్లో ఈజీగా చేస్తారు. ఓకే, ఫైన్. డేటా ఇంటర్ప్రిటేషన్లో ఈ క్వశ్చన్ ఉంది, చాలా తేలిగ్గానే ఉంది. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్ళిపోదాం. నెక్స్ట్ వచ్చేసి ఇవన్నీ కూడా నంబర్ సిరీస్ క్వశ్చన్స్. నెక్స్ట్ సెట్ వచ్చేసి నంబర్ సిరీస్. నంబర్ సిరీస్ కూడా చూద్దాం. మనం ఆల్రెడీ ఇంతకుముందు అనుకున్నాం, నంబర్స్ అన్ని కూడా పెద్దగా దగ్గరగా ఉంది. ఫస్ట్ డిఫరెన్స్ తీసుకుందాం. ఈ రెండింటి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 5. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 10. ఈ రెండింటికి డిఫరెన్స్ ఎంత ఉంది? 15. ఈ రెండింటికి మధ్య డిఫరెన్స్ ఎంత ఉంది? 20. మీరు వెంటనే చెప్పేస్తారు నెక్స్ట్ డిఫరెన్స్ ఎంత? 25 అని. సో 65 ప్లస్ 25 ఈజ్ 90 అవర్ ఆన్సర్. సింపుల్ వన్, పెద్ద టైం పట్టేది కూడా ఏం కాదు, ఈజీగా చేసుకుంటూ రావచ్చు. రైట్, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూద్దాం. ఇక్కడ ఒక టెక్నిక్ చెప్తాను మీకు. మీకు ఏమవుతుంది ఇక్కడ క్వశ్చన్ మార్కు 12.7, 4.6, 1.9, 1.7 తగ్గుతూ వస్తుంది. మీరు తగ్గుతూ రావడం మైనస్ చేయడం అనేది మీకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది. ప్లస్ చేస్తే తేలిక అనిపిస్తుంది. కాబట్టి రైట్ నుంచి మీరు లెఫ్ట్కి వచ్చేసేయండి, మీకు ఈజీ అవుతుంది. అప్పుడు 0.7 పెరిగింది. ఇంకోటి కూడా ఏం చేస్తారంటే డెసిమల్స్ ఉంది కదా, డెసిమల్స్ లేవనుకోండి 10 టైమ్స్ చేసుకోండి. ఒక్కొక్క వాల్యూ 10 టైమ్స్ చేసుకోండి, అవుతుంది 0.77 అవుద్ది. 1 కాస్త 10 అవుతుంది. 1.9 19 అయింది. 4.6 46 అయింది. 12.7 127 అయింది. ఇప్పుడు మీ తలకైనా పోయింది కదా, మైనస్లో పోయినాయి, డెసిమల్స్ పోయినాయి, ఈజీ అయిపోతుంది. ఇక్కడ చూడండి ఏం జరుగుతుందో. 7 10 అయింది, 3 పెరిగింది. ఓకే, 10 19 అయింది, 9 పెరిగింది. 19 46 అయింది, ఎంత పెరిగింది? 27 పెరిగింది. రైట్, 46 127 అయింది, ఎంత పెరిగింది? 81 పెరిగింది. మీకు వెంటనే అర్థమవుతూనే ఉండాలి. ఈ నెంబర్ చూడగా ఏంటి? 3 into 3 9, 9 into 3 27, 27 into 3 81, 81 into 3 81 into 3 80 into 3 240, 1 into 3 3 243. నెక్స్ట్ 243 పెరుగుతుంది. 243 అనేది లేదు మన దగ్గర. యాక్చువల్ మనం డెసిమల్ 10 టైమ్స్ తీసుకున్నాం. 10 టైమ్స్ తగ్గిస్తే 24.3 పెరుగుతుంది. ఇక్కడ నుంచి 24.3 పెరుగుతుంది. అంటే 12.7కి 24.3 యాడ్ చేయండి. 24 ప్లస్ 12 36. 0.7 0.3 1 36 ప్లస్ 1 37 మీ ఆన్సర్. ఇది ఈజీ అనమాట చేయడానికి, కన్ఫ్యూజన్ లేకుండా మీరు ఈజీగా చేసుకోండి. ఇలా అవాయిడ్ చేసుకోండి డెసిమల్స్ ఇవన్నీ కూడా. ఈజ్ అవర్ ఆన్సర్. ఫైన్, రైట్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూద్దాం. ఓకే, ఇది కూడా మనకు అర్థమవుతుంది ఏంటంటే నంబర్స్ అన్ని కూడా దగ్గరగా ఉన్నాయి. డిఫరెన్స్ తీసుకోండి. 497కి 466కి డిఫరెన్స్ ఎంత? 31 అని అర్థమైంది. ఓకే, 466కి 437కి డిఫరెన్స్ ఎంత? ఇది 29. ఓకే, బాగుంది. 437కి 449 మధ్య డిఫరెన్స్ ఎంత? 23. ఇంతవరకు మనకి అవైలబుల్ నంబర్స్ ఉన్నాయి. చూడండి, ఇది మీకు అర్థం కావాలి కదా. 31, 29, 23 ఏంటివి? ప్రైమ్ నంబర్స్. 31 కంటే ముందు 29 ప్రైమ్ నంబర్, 29 కంటే ముందు 23 ప్రైమ్ నంబర్. మరి 23 కంటే ముందు ఉండే ప్రైమ్ నంబర్ ఏంటి? వెంటనే చెప్తారు మీరు, 19 అని. 19 తీసేయండి. 19 తీసేయడం ఇబ్బంది అయితే 14 నుంచి 20 తీసి 1 కలపండి. 419 నుంచి 20 తీసేస్తే 394, ఒకటి కలిపితే 395.
ఓకే, మరి నెక్స్ట్ 19 తర్వాత నెక్స్ట్ వచ్చేది ప్రైమ్ నెంబర్ ఏంటి 17. మరి 395 మైనస్ 17 378 అవుతుందా? అవుతుంది. 398 95 మైనస్ 17 375 కలుస్తుంది. కాబట్టి మన మిస్సింగ్ నెంబర్ ఏంటి ఇక్కడ 39.5, ఐ మీన్ 395 ఈజ్ అవర్ ఆన్సర్. ఇలా మనం చేయడం అనమాట. ఈజీగానే ఉంటుంది, పెద్ద ఇబ్బంది పడాల్సిన అవసరం కూడా లేదు. నెక్స్ట్ క్వశ్చన్. యా, ఇది చూడండి. ఇక్కడ మీరు గమనించండి, 8 నెక్స్ట్ 4 మళ్ళీ సేమ్ 4 ఉంది, మళ్ళీ 8 అయింది, 32 అయింది. ఇక్కడ అర్థమైంది 4 టైమ్స్ అయిందని. దీన్ని చూడ చెప్పొచ్చు, ఇక్కడ 4 టైమ్స్ కనిపిస్తుంది. మిస్సింగ్ నెంబర్ కాబట్టి మనకు ప్రాబ్లం లేదు. రిలేషన్ రాంగ్ నెంబర్ అయితే రిలేషన్ ఏంటని డౌట్ వస్తుంది. మిస్సింగ్ నెంబర్కి అట్లా అక్కర్లేదు. ఇక్కడ చూడండి 4 and 8 వెంటనే చెప్పేయచ్చు, 4 2 టైమ్స్ అయింది, మనకు అర్థమైంది. మరి 4 and 4 ఇక్కడ నుంచి నాకు 8 32 అయిందంటే 4 టైమ్స్ అని అర్థమైంది. 4 8 అయిందంటే 2 టైమ్స్ డబుల్ అయింది. 4 1 టైం కాబట్టి 4. మరి ఇక్కడ ఏమైంది 8 4 ఏంటంటే హాఫ్ టైమే కదా, ఇంటూ హాఫ్ కదా, ఇంటూ హాఫ్ ఇంటూ 1 డబుల్ ఇంటూ 1, ఐ మీన్ దాని ఇంటూ 2 అయింది, 1కి డబుల్, ఇంటూ 2 కాస్త ఇంటూ 4 అయింది డబుల్. నెక్స్ట్ ఏమవుతుంది, అఫ్ కోర్స్ ఇంటూ 4కి డబుల్ ఈస్ ఇంటూ 8. 32 into 8 ఈజ్ అవర్ ఆన్సర్. 30 into 8 240, 8 into 2 16, 240 plus 16 256 మన ఆన్సర్. ఓకే, దట్ ఈస్ అవర్ ఆన్సర్. సింపుల్, ఫైన్. యా, నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, నంబర్స్ గమనించండి. 60 39 66 33 72 నంబర్స్ ఇంక్రీజ్ డిక్రీజ్ అవుతున్నాయి, పెరుగుతున్నాయి తగ్గుతున్నాయి. ఎప్పుడు నంబర్స్ పెరిగి తగ్గినా ఫస్ట్ మీరు ట్రై చేయాల్సింది ఆల్టర్నేటివ్ సిరీస్. ఓకే, ఆల్టర్నేటివ్గా చూడండి. 66 అయింది, 6 పెరిగింది. 60 72 అయింది, మళ్ళీ 6 పెరిగింది. ఇక్కడ 33 39 6 పెరిగింది ఇటు పక్క నుంచి, అంటే డిఫరెంట్ 6 ఉంది. అంటే ఇక్కడ కూడా ఏమవుతుంది, మరి 6 పెరగాలి కదా, 39కి 6 కలిపితే 45 కదా, అదే మన ఆన్సర్. ఓకే, 33 plus 6 39, 39 plus 6 45, ఇది మిస్సింగ్ నెంబర్ 45. దట్స్ ఇట్. ఓకే, క్లియర్గా అర్థమైంది కదా. ఎస్, నెక్స్ట్ క్వశ్చన్. ఎస్, ఇది చూడండి, అర్థమెటిక్ క్వశ్చన్స్ ఇచ్చాడు. అట్ ప్రెసెంట్ రీనా ఈజ్ 8 times her daughter's age. 8 years from now, the ratio of the age of Reena to her daughter will be 10:3. What is Reena's present age? Presently రీనా వాళ్ళ డాటర్ కంటే 8 times ఉంది. రీనా వాళ్ళ డాటర్ కంటే 8 times అంటే తను 1 part అయితే రీనా 8 parts కదా, 8 times కాబట్టి ఇది ప్రెసెంట్ గా. 8 years from now, ఒక 8 years తర్వాత అయితే ఏమవుతుంది, వాళ్ళ రేషియో 10:3 అవుతుంది. ఓకే, ఇప్పుడు 8:1 ఉంది ప్రెసెంట్లీ, ఒక 8 years తర్వాత 10:8 అవుతుంది. 8 years తర్వాత చూడండి ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది, 2 parts. మనకి ఇక్కడ ఎక్సెల్ ఇట్లాంటివన్నీ చేయొద్దు, సింపుల్ వన్. 8 ఎన్ని పార్ట్స్ పెరుగుతుంది, 2 parts. ఇక్కడ ఎన్ని పార్ట్స్ పెరిగింది, 2 parts. ఇక్కడ 2 parts పెరిగింది, ఇక్కడ 2 parts పెరిగింది. బట్ పెరిగింది యాక్చువల్గా ఎంత ఏజ్, 8 years. అంటే అర్థమైపోతుంది, ఓకే 2 parts ఈజ్ ఈక్వల్ టు 8 years అని. 2 parts ఈక్వల్ టు 8 years. మరి మనకి రీనా ప్రెసెంట్ ఏజ్ అంటే 8 parts కదా, 2 parts 8 years అయినప్పుడు 8 parts ఏమవుతుంది, 4 times. 4 times of 8 is 32. మీ ఆన్సర్. రీనాస్ ప్రెసెంట్ ఏజ్ ఇస్ 32. సింపుల్ గా చెప్పేయచ్చు మన ఆన్సర్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. A signal beam has 8 flags of different colors to generate a signal. How many different signals can be generated if a signal requires to use 2 flags, one below the other? ఒక ఫ్లాగ్ ఇక్కడ పెడుతున్నాం మనం, ఓకే, దాని కింద ఇంకో ఫ్లాగ్ పెడుతున్నాం. డిఫరెంట్ కలర్స్ పెట్టాలంటే ఇన్ని సిగ్నల్స్ మనం జనరేట్ చేయొచ్చు. 2 ఫ్లాగ్స్ వాడితే ఒకదాని కింద ఒకటి ఎన్ని చేయొచ్చు. మొత్తం ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి, 8 ఫ్లాగ్స్. ముందు అంటే ఇక్కడ వచ్చే ఫ్లాగ్ వేరే ఒక కలర్ ఉండాలి, కింద వచ్చే ఫ్లాగ్ వేరే కలర్ ఉండాలి. ఇక్కడ ఒక కలర్ వచ్చినప్పుడు సేమ్ కలర్ ఇక్కడ రాకూడదు. ముందు ఇక్కడ కలర్ రావడం చూద్దాం. ఒక ఫ్లాగ్ కావాలి మనకి. మొత్తం ఎన్ని ఫ్లాగ్స్ ఉన్నాయి, 8 ఫ్లాగ్స్. 8 ఫ్లాగ్స్ నుంచి ఒక ఫ్లాగ్ ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేస్తారు మీరు, 8C1, నథింగ్ బట్ 8. ఇక్కడ అయిపోయింది, ఇక్కడ ఫ్లాగ్ సెలెక్ట్ చేసేసాం, ఇంకా ఫ్లాగ్ లేదు మనకి, ఇంకా 7 ఫ్లాగ్సే ఉన్నాయి. ఎందుకంటే డిఫరెంట్ కలర్ వాడాలి కదా, అదే వాడకూడదు. 7 ఫ్లాగ్సే ఉంటాయి. 7 లోంచి మనం ఇక్కడ ఒకటి సెలెక్ట్ చేయాలి. ఒక ఫ్లాగ్ 7 ఫ్లాగ్స్ నుంచి ఎన్ని రకాలు సెలెక్ట్ చేస్తారు, 7C1, 7 రకాలుగా సెలెక్ట్ చేస్తారు. మనం పైన ఫ్లాగ్ సెలెక్ట్ చేయాలి అండ్ కింద ఫ్లాగ్ కూడా సెలెక్ట్ చేయాలి. అండ్ అంటే ఇంటూ ఇన్ బిట్వీన్, ఆర్ అంటే ప్లస్ తీసుకోవాలి. సో పైన సెలెక్ట్ చేసుకోండి 8 times, 6 సెలెక్ట్ చేసుకో 7. మొత్తం ఎన్ని రకాలుగా సెలెక్ట్ చేసుకోవచ్చు, 8 into 6 56 వేలో మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు, ఫ్లాగ్స్ తీసుకోవచ్చు. ఈజ్ యువర్ ఆన్సర్. అర్థమైందా,
రైట్. నెక్స్ట్ క్వశ్చన్ ఇది చూడండి. A can do a piece of work in 32 days, B can do the same work in 48 days, and C can do it in 24 days. In what time can all the three complete the work working together? ఓకే, మనకి ముగ్గురు ఇచ్చాడు. ఏ వచ్చేసి 30 డేస్లో కంప్లీట్ చేస్తాడు, బి వచ్చేసి మనకి 48 డేస్లో కంప్లీట్ చేస్తాడు, సి వచ్చేసి మనకి 24 డేస్లో కంప్లీట్ చేస్తారు. ఈ ముగ్గురు కలిస్తే ఏబిసి ఎన్ని రోజుల్లో కంప్లీట్ చేస్తారు అంటున్నారు. ఓకే, దీన్ని 3 వేస్లో మనం చేసుకోవచ్చు. ఒకటి వచ్చేసి 1 days వర్క్ తీసుకోవటం, 1/32, 1/48, 1/24 ముగ్గురిది యాడ్ చేస్తే ముగ్గురు 1 day వర్క్ వస్తుంది. తర్వాత దాన్ని రివర్స్ చేస్తే మీకు టోటల్ టైం వస్తుంది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి మీకు ఒక ఫార్ములా వాడతాం, పుట్ టుగెదర్. ముగ్గురు కలిసి ఎన్ని రోజుల్లో చేస్తారంటే వెరీ సింపుల్, ఇద్దరు కలిసి AB/A+B, అదే ముగ్గురు ఉంటే ABC/AB+BC+AC ఒక ఫార్ములా వాడి దాని రకాలుగా చేయొచ్చు. థర్డ్ పద్ధతి ఏంటంటే ఎల్సిఎం అప్రోచ్. ఎల్సిఎం అప్రోచ్ అంటే ఇప్పుడు చూడండి, ఈ 32కి 48కి నేను చెప్తాను, అది బెస్ట్ మెథడ్, టైం చాలా సేవ్ అవుతుంది. ఈ 32కి 48కి 24కి ఎల్సిఎం తీసుకోండి. ముందు హైయెస్ట్ నెంబర్ తీసుకోండి 48. 48లో 24 పోతుంది, బట్ 48లో 32 పోదు. 48 మన ఎల్సిఎం కాదు. తర్వాత హైయెస్ట్ నెంబర్కి మల్టిపుల్ తీసుకోండి. నెక్స్ట్ 48కి నెక్స్ట్ మల్టిపుల్ 96. 96లో ఎనీవే 48 పోతుంది, 24 కూడా ఎలాగో పోతుంది, ఈవెన్ 32 కూడా పోతుంది. కాబట్టి దీని ఎల్సిఎం ఎంత అంటే 96. ఈ ఎల్సిఎంని మనం టోటల్ వర్క్ లాగా తీసుకుందాం. టోటల్ వర్క్ ఈజ్ 96 యూనిట్స్ అనుకోండి. మొత్తం వర్క్ 96 యూనిట్స్ ఆర్ 96 పార్ట్స్ అనుకోండి, మీ ఇష్టం ఎలాగైనా అనుకోండి. 96 యూనిట్స్ మొత్తం వర్క్. సరే, మొత్తం వర్క్ కంప్లీట్ అవడానికి 96 యూనిట్స్ ఉంది. ఏ యాక్చువల్గా 32 యూనిట్స్ వర్క్ చేస్తాడు. 1 డేలో 32 డేస్ టైం పడుతుంది ఏకి. ఓకే రైట్, ఆ వర్క్ చేయడానికి. మరి 96 యూనిట్స్ వర్క్కి 32 డేస్ కదా, 1 డేలో ఎన్ని యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేస్తాడు ఏ అంటే 96/32. అంటే ఒక్క రోజులో ఏ 3 యూనిట్స్ వర్క్ కంప్లీట్ చేస్తాడు. మరి బి 96 టోటల్ వర్క్ ఒక రోజులో 48, మొత్తం 48 డేస్ పడుతుంది. ఒక రోజులో ఎంత చేస్తారంటే 96/48, ఒక రోజులో బి 2 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. మరి అలాగే సి మొత్తం వర్క్ 96 యూనిట్స్, అతనికి 24 డేస్ పడుతుందంటే ఒక రోజులో అతను 4 యూనిట్స్ కంప్లీట్ చేస్తాడు. ఒక రోజులో ఏ 3 యూనిట్స్ వర్క్, ఒక రోజులో బి 2 యూనిట్స్ వరకు, ఒక రోజులో సి 4 యూనిట్స్ వరకు కంప్లీట్ చేస్తారు. ఈ ముగ్గురు కలిస్తే 3 + 2 + 4, మొత్తం ఒక రోజులో వీళ్ళు ముగ్గురు కలిస్తే 9 యూనిట్స్ వర్క్ చేస్తారు. మనకు తెలుసు మొత్తం వర్క్ వచ్చి 96 యూనిట్స్ అని. ఒక రోజులో 9 యూనిట్స్ చేస్తారు. మరి మొత్తం ఎన్ని రోజులు పడుతుంది వీళ్ళు కంప్లీట్ చేయడానికి? 96/9. ఓకే, 9 10 times 90, 6/9 అంటే 2/3, 10 2/3 డేస్ పడుతుంది మన ఆన్సర్. ఇది బెస్ట్ మెథడ్. ఓకే, వర్కింగ్ టుగెదర్ ఇలా ఎక్కువ మంది ఉన్నప్పుడు బెస్ట్ మెథడ్ ఎల్సిఎం అప్రోచ్. ఎల్సిఎం తీసుకుని అది టోటల్ వర్క్ లాగా తీసుకోండి. తర్వాత ఎవరెవరు వర్క్ ఎంత ఉందో తీసుకోండి, మీకు ఈజీగా వస్తుంది. బెస్ట్ అప్రోచ్ ఇది. ఓకే రైట్, లెట్స్ గో టు ద నెక్స్ట్ క్వశ్చన్. ఇది చూడండి, ఇది బోట్స్ అండ్ స్ట్రీమ్స్లో ఇచ్చాడు. ఇన్ ఏ రివర్ ద రేషియో ఆఫ్ స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ బోట్ ఏ ఇన్ స్టిల్ వాటర్ ఈస్ 2:5. అంటే స్ట్రీమ్కి, స్ట్రీమ్ అన్న కరెంట్ అన్న ఫ్లో ఆఫ్ ద వాటర్, దానికి బోట్ ఏ రేషియో 2:5 స్పీడ్. అలాగే ఇన్ ద సేమ్ రివర్ రేషియో ఆఫ్ ద స్పీడ్ ఆఫ్ స్ట్రీమ్ అండ్ స్పీడ్ ఆఫ్ అనదర్ బోట్ బి, ద రేషియో ఈస్ 3:4. అండ్ వాట్ ఈస్ ద రేషియో ఆఫ్ స్పీడ్స్ ఆఫ్ ఫస్ట్ బోట్ టు సెకండ్ బోట్? వెరీ గుడ్. మనకి ఫస్ట్ ఏమి ఇచ్చాడు? స్ట్రీమ్కి బోట్ ఏకి రేషియో ఇచ్చాడు. సెకండ్ దాంట్లో ఏమి ఇచ్చాడు? స్ట్రీమ్ వచ్చేసి 3 అండ్ సెకండ్ బోట్ రేషియో వచ్చేసి 4, దానికి ఇచ్చాడు. అంటే బోట్ కామనే కదా, ఇది బోట్ ఇది స్ట్రీమ్ కదా, స్ట్రీమ్ కామనే కదా. మొదటి దాంట్లో స్ట్రీమ్ అండ్ ఇది స్ట్రీమ్ అండ్ బోట్ ఏ, రెండు దాంట్లో స్ట్రీమ్ అండ్ బోట్ బి, అంటే స్ట్రీమ్ కామన్. మరి స్ట్రీమ్ కామన్ ఉన్నప్పుడు వాటి పార్ట్స్ కూడా కామన్ చేసుకోవాలి కదా. ఇక్కడేమో 2 పార్ట్స్ ఉంది, ఇక్కడేమో 3 పార్ట్స్ ఉంది. రెండు సేమ్ ఉండేలాగా చూద్దాం. ఇది సేమ్ ఉండాలి, ఇది సేమ్ ఉండాలంటే మొదటి దాన్ని 3తో మల్టిప్లై చేద్దాం, ఈ 3తోని. రెండో దాన్ని ఏమో 2తో మల్టిప్లై చేద్దాం. ఓకే, 2తో దీన్ని, 3తో దీన్ని. అప్పుడు ఏమవుతుంది? మొదటి దాన్ని మనం 3తో మల్టిప్లై చేస్తే 3 × 2 = 6, 3 × 5 = 15. సో స్ట్రీమ్ అండ్ బోట్ ఏ రేషియో 6:15. సరే, రెండో దాన్ని 2తో మల్టిప్లై చేస్తాను. 2 × 3 6, 2 × 4 8. సో స్ట్రీమ్ అండ్ బోట్ బి వచ్చేసి 6:8. మనకి ఎనీవే స్ట్రీమ్ ఈస్ కామన్ కదా, పక్కన తీసేస్తే అది కామన్ కాబట్టి తీసేస్తే బోట్ ఏ ఈస్ 15, బోట్ బి ఈస్ 8.
ఓకే, ఇది మన ఆన్సర్. బోట్ ఏకి బోట్ బికి, ఫస్ట్ ఏకి సెకండ్ బోట్, ఫస్ట్ బోట్కి సెకండ్ బోట్కి రేషియో ఎంత స్పీడ్ అంటే 15:8. సింపుల్ వే టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఇది చూడండి. ఓకే, యా, మిక్సర్స్లో కనిపిస్తుంది మీకు. 2 containers contain milk and water in the ratio 7:5 and 5:3. If equal quantities of these mixtures taken and put in the third container, find the ratio of milk and water in the new mixture. ఓకే, రైట్. ఒక దాంట్లోనే మిల్క్ వాటర్ 7:5 రేషియోలో ఉంది, ఇంకొక కంటైనర్లోనే మిల్క్ వాటర్ 5:3 రేషియోలో ఉంది. ఈ రెండింటిని తీసుకొచ్చి మనం ఒక పెద్ద కంటైనర్లో వేసాం. అప్పుడు మిల్క్ వాటర్ ఏ రేషియోలో ఉంటుంది అన్నాడు. ఇది క్వశ్చన్. ఏ రేషియోలో వస్తుంది అనేది మనకు కావాల్సింది. రైట్, ఫైన్. మీరేం చేస్తారంటే, ఓకే, మొదటిది వచ్చేసి 7:5 మొదటి కంటైనర్లో, రెండో కంటైనర్లో వచ్చేసి 5:3. మీకు బెస్ట్ మెథడ్ చెప్తాను. ఎక్స్లు దీన్ని తీసుకొని 7/12, 5/12, 5/8, రెండోది వచ్చేసి మళ్ళీ 3/8, దీన్ని దాన్ని కలపడం, ఇదంతా కాకుండా బెస్ట్ వే చూడండి. ఫస్ట్ మీరు చేసేది ఏంటంటే ఈ రెండు పార్ట్స్ చూడండి. మొదటి దాంట్లో 7:5 అంటే 7 + 5 12 పార్ట్స్ ఉంది. రెండో కంటైనర్ల మిల్క్ ఎంత ఉంది? 5 పార్ట్స్ మిల్క్, 3 పార్ట్స్ వాటర్. 5 + 3 మొత్తం 8 పార్ట్స్ ఉంది మనకు లిక్విడ్, మిల్క్ వాటర్ కలిపి. ఒకవేళ ఈ రెండిట్లో సేమ్ ఉంది అనుకోండి, ఇక్కడ 12 ఉంది, ఇక్కడ 8 ఉంది, డిఫరెంట్ ఉంది. ఒకవేళ ఇక్కడ 12, ఇక్కడ కూడా 12, లేకపోతే ఇక్కడ 8, ఇక్కడ కూడా 8, రెండు సేమ్ ఉంటే డైరెక్ట్గా ఈ రెండు కలిపేసేయండి. 7 + 5 12, 5 + 3 8, అదే మీ రేషియో అయిపోతుంది. బట్ ఇక్కడ సేమ్ లేదు కదా, ఈ రెండు వేరువేరుగా ఉన్నాయి. వేరువేరుగా ఉంటే ఏం చేస్తారంటే ఆ రెండు క్వాంటిటీలు సేమ్ ఉండేలాగా చేద్దాం. ఇప్పుడు క్వాంటిటీలు సేమ్ ఉంటే 7 + 5 12, 5 + 3 కూడా 12 అనుకుందాం, అప్పుడు డైరెక్ట్గా కలిపేయచ్చు. బట్ సేమ్ లేనప్పుడు సేమ్ ఉండేలాగా చేద్దాం. ఎలా చేద్దాం చూడండి. కామన్ ఫ్యాక్టర్ 8కి 12కి చూడండి. 4 2 టైమ్స్ పోతుంది, ఇక్కడ 4 3 టైమ్స్ పోతుంది. ఓకే, 4 2 టైమ్స్ అండ్ 4 3 టైమ్స్ పోతుంది. మీరేంటంటే ఈ మొదటి దాన్ని 7:5ని 2తో మల్టిప్లై చేయండి, రెండు దాన్ని 5:3ని 3తో మల్టిప్లై చేయండి. ఓకే, దీన్ని 2తో మల్టిప్లై చేసేయండి, దీన్ని 3తో మల్టిప్లై చేయండి. వెరీ సింపుల్. అప్పుడు ఏమవుతుంది? 2తో మల్టిప్లై చేస్తే 2 × 7 21, 14, 2 × 5 10 అవుతుంది. సో మొదటి దాని రేషియో 14:10 అయింది. రెండోది మనం 3తో మల్టిప్లై చేస్తున్నాం కదా, 3 × 5 15, 3 × 3 9 అయింది. ఇప్పుడు కలిపేసేయండి. 14 + 15 29, 10 + 9 19. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. దట్స్ ఇట్, ఫస్ట్ వన్. ఓకే, ఒకవేళ రెండు పార్ట్స్ మొత్తం పార్ట్స్ సేమ్ ఉంటే డైరెక్ట్గా ఈ రెండు కలిపేసేయండి. సేమ్ లేకపోతే సేమ్ చేయండి, అంటే ఈ పార్ట్స్ దీంతో ఈ పార్ట్స్ దాంతో మల్టిప్లై చేసి యాడ్ చేసేయండి. వెరీ సింపుల్ వే టు సాల్వ్ ద క్వశ్చన్. ఓకే, రైట్. నెక్స్ట్ దానికి వెళ్ళిపోదాం. రైట్, ఇది కూడా చూడండి. మనకి ఎందులో ఇచ్చాడు ఇది? అవరేజెస్. ద average of 30 numbers is 27. Later it was noticed that one of the numbers was wrongly taken as 27 instead of 72. Find the correct average. ఓకే, ముందు వాళ్ళకి యావరేజ్ ఉంది 27 అని యావరేజ్ వచ్చింది 30 నెంబర్స్ది. కానీ పొరపాటున ఏం చేశారు, 72 బదులు 27 అని తీసుకున్నారు. 72 బదులు 27 తీసుకుంటే 27 వచ్చింది. మరి కరెక్ట్గా 72నే తీసుకుంటే ఎంత వస్తుంది? మైండ్లోకి ఒకటి రావాలి. ఓకే, 27 తీసుకుంటే 27 వచ్చింది, బట్ 72 ఎక్కువ తీసుకోవాలి యాక్చువల్గా. అంటే యావరేజ్ అనేది 27 కంటే ఎక్కువ వస్తుంది కదా. ఎంత ఎక్కువ వస్తుంది యాక్చువల్గా? ఎంత తీసుకోవాలి? 72. ఎంత తీసుకున్నారు? 27. అంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి వాళ్ళు? ఇంకా 45 ఎక్స్ట్రా తీసుకోవాలి. అంటే 45 తీసుకొచ్చి కలిపేయాలి. వీటికి ఎన్ని నెంబర్లు కలపాలి? 30 నెంబర్స్ కలపాలి. ఒకటి 45 కాదు, 30 నెంబర్స్కి కలిపి 45. అంటే ఒకదానికి యావరేజ్ ఎంత పెరుగుతుంది? 45/30. అంటే ఒక్కొక్క దాని యావరేజ్ 1.5 పెరుగుతుంది. కాబట్టి ఒరిజినల్ యావరేజ్ 27 కాదు, 1.5 ఎక్కువ ఉంటుంది. 28.5 మీ ఆన్సర్ అవుతుంది. దట్స్ ఇట్, థర్డ్ వన్. ఓకే, మళ్ళీ ఒకసారి. మామూలుగా అయితే 27 ఉంది, రాంగ్గా తీసుకుంటే. కరెక్ట్ తీసుకుంటే ఏమవుతుందంటే, ఆ కరెక్ట్ తీసుకుంటే ఎంత ఎక్స్ట్రా తీసుకోవాలి? 45 ఎక్స్ట్రా తీసుకోవాలి. 45 ఎక్స్ట్రా తీసుకోవాలంటే ఎంత ఎక్స్ట్రా యావరేజ్ తీసుకోవాలి? 40కి 30/30 తీసుకుంటే 1.5 ఎక్స్ట్రా యావరేజ్ తీసుకోవాలి. అదే మీ ఆన్సర్. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి, వెరీ సింపుల్ క్వశ్చన్. ద రేట్ ఆఫ్ ఫిల్లింగ్ పైప్ ఏ
and B is 50 cubic meter per minute and 60 cubic meter per minute. అంటే పైప్ ఏ ఒక మినిట్ లో 50 క్యూబిక్ మీటర్స్ ఫిల్ చేస్తుంది, పైప్ బి ఒక మినిట్ లో 60 క్యూబిక్ మీటర్స్ ఫిల్ చేస్తుంది. ఓకే, ఏమంటాడు మరి ఇన్ హౌ మచ్ టైమ్ దే టుగెదర్ కెన్ ఫిల్ ఏ ట్యాంక్ ఆఫ్ కెపాసిటీ 3000 క్యూబిక్ మీటర్. మొత్తం 3000 క్యూబిక్ మీటర్ నింపడానికి ఎంత టైం పడుతుంది? ఏకి 1 మినిట్ లో 50, బికి 1 మినిట్ లో 60, రెండు కలిసి 1 మినిట్ లో 110 క్యూబిక్ మీటర్స్ ఫిల్ చేస్తారు. మరి 3000 క్యూబిక్ మీటర్ నుండి ఎంత టైం పడుతుంది? 3000 బై 110 కదా. ఓకే, 300 బై 11 కదా, విచ్ ఇస్ అవర్ ఆన్సర్. సింపుల్. ఇందులో ఏదో ఉంది అనుకుంటే టైం పడుతుంది కానీ ఏం లేదు అందులో. చాలా మంది స్టూడెంట్స్ ఇదే, అరే ఇంత ఈజీయా, ఇందులో ఏదో ఉంది అనుకున్నాను, ఆ అనుకోవడంలో టైం వేస్ట్ అవుతుంది. అవసరం లేదు, సచ్ అ సింపుల్ క్వశ్చన్ అంతే. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. ఇది చూడండి. ఏ షాప్ కీపర్ మార్క్స్ అప్ ద ప్రైస్ ఆఫ్ టీవీ 33 1/3%. పెంచాడు 33 1/3%. ఐమ్ సారీ 33 1/3% పెంచాడు అబోవ్ ఇట్స్ కాస్ట్ ప్రైస్ అండ్ గివ్స్ a discount of 16 2/3% on the market price. If the cost price of a TV is 4,500 rupees, find the profit in rupees. అతనికి ఎంత లాభం వచ్చింది? ముందు టీవీ ఉంది, దాన్ని 33 1/3% పెంచేశాడు. పెంచిన తర్వాత ఒక 16 2/3% డిస్కౌంట్ ఇచ్చాడు. అలా ఇస్తే అతనికి ఎంత ప్రాఫిట్ వచ్చింది? క్వశ్చన్లో అసలు ఏమీ లేదండి, మీరు టెన్షన్ పడాల్సిన పని లేదు. మొత్తం అది యాక్చువల్గా దాని కాస్ట్ ప్రైస్ 4,500 కొన్నాడు. కొని ఎంత పెంచాడు? 33 1/3% పెంచాడు. 33 1/3% అంటే 1/3. వెంటనే గుర్తుపెట్టుకుని 1/3 పెంచాడు. 4,500కి 1/3 అంతా 1500 కదా, మూడో భాగం 1500 పెంచాడు. పెంచినప్పుడు ఏమైంది? అది 6000 అయింది. ఇది మార్కెట్ ప్రైస్. దీని మీద డిస్కౌంట్ ఇచ్చాడు. ఎంత డిస్కౌంట్ ఇచ్చాడు? 16 2/3% డిస్కౌంట్ ఇచ్చాడు. 16 2/3% అంటే 1/6 పార్ట్ డిస్కౌంట్ ఇచ్చాడు. 600లో 6000లో 1/6 అంటే 1000 కదా, 1000 డిస్కౌంట్ ఇచ్చాడు. ఇస్తే ఎంతకు అమ్మాడు? 5000కి అమ్మాడు. దట్స్ ఇట్. మరి ఎంత లాభం వచ్చింది? 4,500 5,000 కమ్మితే 500 లాభం కదా. దిస్ ఇస్ యువర్ ఆన్సర్. వెరీ వెరీ సింపుల్ క్వశ్చన్. 33 1/3% పెంచాడు అంటే 1/3 పెంచాడు. 4,500కి 1/3 1500 పెంచితే 6000 అయింది. దాని మీద 16 2/3% డిస్కౌంట్ ఇచ్చాడు. 1/6 6000కి 1/6 1000 డిస్కౌంట్ ఇచ్చాడు. ఇస్తే 5000 అయింది. ఎంత లాభం వచ్చిందంటే 500 రూపీస్ ప్రాఫిట్ వచ్చింది. వెరీ సింపుల్ క్వశ్చన్. ఓకే, ఫైన్. నెక్స్ట్ క్వశ్చన్ అండి, ఇది చూడండి. A mixture of grape juice and alcohol are in the ratio 4:5. ఇమీడియట్ గా ముందు గ్రేప్ జ్యూస్ ఆల్కహాల్ 4:5 రేషియోలో ఉన్నాయి. When 18 liters alcohol is added to the mixture, the ratio of alcohol to grape juice becomes 9:4. Find the initial amount of grape juice. ముందు గ్రేప్ జ్యూస్ ఎంత ఉంది? ఓకే, ముందుగా గమనించండి, మీరు కొంచెం కేర్ఫుల్గా ఉండాలి ఇక్కడ. గ్రేప్ జ్యూస్ అండ్ ఆల్కహాల్, ఓకే, ఇవి ఏ రేషియోలో ఉన్నాయంటే 4:5 రేషియోలో ఉన్నాయి. ఇప్పుడు ఏం చేస్తున్నాం? 18 లీటర్స్ ఆల్కహాల్ కలిపాం. 18 లీటర్స్ ఆల్కహాల్ కలిపితే రేషియో ఆఫ్ ఆల్కహాల్ టు గ్రేప్ జ్యూస్, బీ కేర్ఫుల్, ఆల్కహాల్ టు గ్రేప్ జ్యూస్. ఇక్కడ రేషియో ఇనిషియల్ గ్రేప్ జ్యూస్ టు ఆల్కహాల్ మనకి ఇచ్చింది, ఆల్కహాల్ టు గ్రేప్ జ్యూస్ రివర్స్ చేసి ఇచ్చాడు. 9:4 ఉంది అంటే గ్రేప్ జ్యూస్ ఆల్కహాల్ 4:9 కదా, రైట్? అది రివర్స్ చేసుకోవాలి మీరు. 4:9. ఇంతకుముందు గ్రేప్ జ్యూస్ ఆల్కహాల్ 4:5 అయింది, ఇప్పుడు గ్రేప్ జ్యూస్ ఆల్కహాల్ 4:9 అయింది. ఎందుకు? 18 లీటర్స్ ఆల్కహాల్ కలిపాం. మనం కలిపింది ఆల్కహాలే, గ్రేప్ జ్యూస్ కాదు. అంటే గ్రేప్ జ్యూస్ ఇంతకుముందు ఎంత ఉందో ఇప్పుడు కూడా అంతే ఉంది కదా, 4 పార్ట్సే ఉంది, అవునా కదా, అందులో మార్పు లేదు. కానీ ఇక్కడ ఆల్కహాల్లో 4 పార్ట్స్ మార్పు వచ్చింది, 4 పార్ట్స్ చేంజ్ వచ్చింది. 4 పార్ట్స్ పెరిగింది ఎందుకు? 18 లీటర్స్ కలిపాం కాబట్టి. సో 4 పార్ట్స్ ఈజ్ ఈక్వల్ టు 18 లీటర్స్ అని అర్థం. మన అడుగుతుంది ఇనీషియల్ అమౌంట్ ఆఫ్ గ్రేప్ జ్యూస్. ఇనీషియల్ గా గ్రేప్ జ్యూస్ ఎంత ఉంది? 4 పార్ట్స్. అంటే ఎన్ని లీటర్స్? 4 పార్ట్స్ అంటే 18 లీటర్స్ అనుకున్నాం కదా. సో ఇక్కడ 4 పార్ట్స్ ఉంది కాబట్టి 18 లీటర్స్ మీ ఆన్సర్. ఇంతకుముందు గ్రేప్ జ్యూస్ ఉన్నది ఎంత అంటే 18 లీటర్స్, ఇప్పుడు కూడా 18 లీటర్సే. ఓకే, దిస్ ఇస్ ద ఆన్సర్. నెక్స్ట్ క్వశ్చన్, ఎస్, ఇది చూడండి. A train A having a length of 240 meters can cross a tunnel having length 150% more than that of train A in 30 seconds. Okay. In how much time it can cross another train B whose length is 320 meters and running in opposite direction to train A
with a speed of 72 kilometers per hour. ఓకే, హౌ మచ్ టైమ్ ఇట్ కెన్ టేక్, మనకు కావాల్సింది టైం కావాలి. ఈ వేరే ట్రైన్ని క్రాస్ చేసేటప్పుడు ఎంత టైం పడుతుంది ఇది అడుగుతున్నాడు. వేరే ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది అంటే టైమ్ ఈస్ డిస్టెన్స్ బై స్పీడ్. వేరే ట్రైన్ క్రాస్ చేసింది కాబట్టి 2 ట్రైన్ డిస్టెన్స్లు కావాలి, లెంత్లు కావాలి మనకి. ఓకే, అండ్ 2 ట్రైన్ల స్పీడ్లు కూడా కావాలి కదా మనకి. ఇది మనకు కావాల్సింది. అప్పుడు మనకి టైం తెలుస్తుంది, వాట్ టైం. ఓకే, మనకు అర్థమైంది. చూద్దాం వేరే టైంకి ఉన్నాయా లేవా అనేది. లేదు. ఓకే, 320 meters సెకండ్ ట్రైన్ ఉంది, 120 meters ఫస్ట్ ట్రైన్ ఉంది, బట్ స్పీడ్ సెకండ్ ట్రైన్ ఉంది కానీ ఫస్ట్ ట్రైన్ లేదు. అది కనుక్కోవాలి. అది ఇండైరెక్ట్గా ఇచ్చాడు. ట్రైన్ ఏ హ్యావింగ్ లెంత్ ఆఫ్ 240 meter లెంత్ ఉన్నది. ఓకే, ఒక టన్నెల్ని క్రాస్ చేస్తుంది. 150% మోర్. 150% మోర్ అంటే కేర్ఫుల్. 100% మోర్ అంటే ఇది ఎంత ఉందో అది కూడా అంత, 240 మోర్. బట్ ఇంకొక 50% మోర్ అంటే ఇంకొక 120 మోర్. 240 ప్లస్ 120 360 మోర్. టన్నెల్ 240 కంటే 360 ఎక్స్ట్రా ఉంది. 240 ప్లస్ 360 600. టన్నెల్ ఏమో 600 meters, ట్రైన్ ఏమో 240 meters. దీన్ని క్రాస్ చేస్తుంది ఎంతసేపట్లో? 30 secondsలో క్రాస్ చేస్తుంది. దీని నుంచి మనకి ట్రైన్ స్పీడ్ రాదు. 240 meter ట్రైన్ లెంత్ 600 meters ఉన్నటువంటి టన్నెల్ని 30 secondsలో క్రాస్ చేస్తుందంటే మనకి ట్రైన్ స్పీడ్ వస్తుంది కదా. ఇక్కడ అవసరం అది. ఎంత వస్తుంది ఇది? 840/3. 840/30. ఓకే, 3 అంటే 28 times. 28 meters per second అని వచ్చింది మన ట్రైన్. ఇప్పుడు ఈ ట్రైన్ ఇంకొక ట్రైన్ని క్రాస్ చేయడానికి ఎంత టైం పడుతుంది? టైం అడిగాడు. టైమ్ ఈస్ డిస్టెన్స్ బై స్పీడ్. డిస్టెన్స్ అంటే 2 ట్రైన్ లెంత్. ఒక ట్రైన్ లెంత్ 240 అని తెలిసింది. ఇంకో ట్రైన్ ఆల్రెడీ ఇచ్చాడు 320. 240 ప్లస్ 320 దట్ ఈస్ 560. ఇది 560 meters. మరి స్పీడ్స్ ఎప్పుడైనా 2 ట్రైన్స్ ఉన్నప్పుడు రిలేటివ్ స్పీడ్ తీసుకోవాలి. రిలేటివ్ స్పీడ్ అనేది డైరెక్షన్ బట్టి. ఆపోజిట్ డైరెక్షన్లో వస్తుంటే కలపాలి, సేమ్ డైరెక్షన్లో ఉంటే డిఫరెన్స్ తీసుకోవాలి. స్పీడ్స్ ఓకే, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంటే సమ్ ఆఫ్ ద స్పీడ్స్, సేమ్ డైరెక్షన్లో ఉంటే డిఫరెంట్. ఇది ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కదా. ఎస్, ఆపోజిట్ డైరెక్షన్లో ఉంది కాబట్టి రెండింటిని కలపాలి. ఇదేమో 28 meters. ఇంకో ట్రైన్ స్పీడ్ ఎంత? 72 kilometers per hour. బీ కేర్ఫుల్. దాన్ని మార్చుకోవాలి. నేను చెప్పాను 18 4s are 72, 5 4s are 20 అంటే 20 meters per second కన్వర్ట్ చేస్తే ఇది 28, అది 20, మొత్తం కలిస్తే 48 meters per second. ఇది 560 meters. మీటర్స్ క్యాన్సిల్ అయితే మనకి సెకండ్స్ వస్తుంది. చూడండి ఇక్కడ 8 పోతుంది కదా. 8 6 times 8 7 times 56 70. 70/60 70/6. 70/6 అంటే 35/3. 35/3 meters per second ఈజ్ యువర్ ఆన్సర్. ఫస్ట్ ఆప్షన్. కొంచెం టైం టేకింగ్ వన్, బట్ మీకు చెప్పడానికి నేను ఇక్కడ యాక్చువల్గా టైం తీసుకుంటున్నాను కానీ సరిగ్గా మీరు సాల్వ్ చేస్తే టైం తీసుకునే క్వశ్చన్ కానే కాదు. ఓకే, ఈజీగానే చేస్తారు. మీరు అర్థం చేసుకుని టకటక డైరెక్ట్గా వేసేస్తారు మీరు. ఫైన్. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. యా, ఇది చూడండి. మీకు ఇంకా సింప్లిఫికేషన్ క్వశ్చన్స్ ఇచ్చాడు. ఎస్, ఈ క్వశ్చన్ కూడా మై డియర్ ఫ్రెండ్స్ మీరు ఏ పద్ధతిలో చేయలేరు. యూనిట్స్ ప్లేస్ అండ్ సేమ్ ఉన్నాయి. సమ్ ఆఫ్ ద డిజిట్స్ ప్రకారం చేయొచ్చేమో. మళ్ళీ ఒకసారి ట్రై చేసి చూద్దాం ఇది ఎట్లా చేయొచ్చు అనేది. సమ్ ఆఫ్ ద డిజిట్స్ యూనిట్ డిజిట్స్ పాసిబుల్ కాదు, డిజిట్స్ మెథడ్ పాసిబుల్ కాదు. సింపుల్గా మీరు చేయాల్సిన నార్మల్ మెథడ్లో. నార్మల్ మెథడ్ కూడా టైం పట్టేది కాదు. వెరీ వెరీ సింపుల్. ఇక్కడ మీకు అర్థమైంది. పర్సంటేజ్ 2 0 క్యాన్సిల్ అయిపోతాయి. అది తీసుకోవాల్సిన పని లేదు. 16 × 5 80. 80 + 4 84. ఓకే, 84/5 ఇంటూ 35. 5 7 times ఇక్కడ. 84 × 7 టైం పట్టేది కాదు. 7 × 80 560. 7 × 4 28. 560 ప్లస్ 28 588. ఓకే, 560. 7 × 8 560. 7 × 4 28. 560 ప్లస్ 28 588. ఓకే, ఇక్కడ డివిజన్ ఉంది. నౌ బై ఇక్కడ చూడండి. రైట్, మళ్ళీ ఒకసారి తీసుకుందాం. √784. వాట్ ఈస్ √784? √784 అంటే 28 square. ఇది 28. √784 ఈజ్ ఈక్వల్ 28 డివైడెడ్ బై 28. 28 2 times 56. 2 ఉంది. 28 28 1 time 21. సో లెఫ్ట్ హ్యాండ్ సైడ్ మొత్తం మనకి 21 అని వచ్చింది. దట్ 21 ఈజ్ ఈక్వల్ విచ్ నంబర్? 1/3 అంటే క్యూబ్ రూట్ కదా. క్యూబ్ రూట్
క్యూబ్ రూట్ ఆఫ్ ద నంబర్ అనమాట ఎక్స్. ఇది క్యూబ్ రూట్ ఎక్స్ కావాలంటే దీన్ని క్యూబ్ చేయాలి. ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు 21 క్యూబ్. 21 క్యూబ్ చేస్తే మీకు వస్తుంది. ఓకే, 21 క్యూబ్ ఎట్లా కనుక్కుంటారు? 2 వేస్లో 21 క్యూబ్ కనుక్కుంటారు. ఇప్పుడు మనకి ఆన్సర్ ఏంటంటే 21 క్యూబ్ మన ఆన్సర్. 21 క్యూబ్ ఎట్లా కనుక్కుంటారంటే క్యూబ్ చేయడం నేను ఒక వీడియో చేశాను, అది ఆల్రెడీ మీరు చూసుకుని ఉంటారు. ఆ మెథడ్ ఒకటి సింపుల్ ఏంటంటే 21 2 1 1 స్క్వేర్ 1 క్యూబ్. ఓకే, ఇట్లా తీసుకోండి మీరు. 21 క్యూబ్ కావాలంటే ముందు ఫస్ట్ నెంబర్ 2, సెకండ్ నెంబర్ 1. ఓకే, 2 స్క్వేర్ మళ్ళీ చెప్తాను. ఫస్ట్ నెంబర్ 2 యాజ్ ఇట్ ఈస్గా 2 క్యూబ్, ఐమ్ సారీ 8. దెన్ 2 square into 1. 2 square is 4 into 1, 4. Third one, 1 square into 2. 1 square is 1 into 2, 2. And fourth one is 1 cube. 1 cube is 1. దాని తర్వాత ఈ 4 నంబర్స్ రాసుకున్న తర్వాత మిడిల్ నంబర్స్ డబుల్ చేయండి. డబుల్ ఆఫ్ 4 8, డబుల్ ఆఫ్ 2 4 యాడ్ చేసేయండి. ప్రతిసారి ఒక నెంబరే రావాలి, అక్కడ 1 డిజిటే రావాలి. 2 + 4 6, ఇక్కడ 4 + 8 12, 2 1 వస్తుంది, ఇక్కడ క్యారీ చేయండి 9 2 61 ఇస్ క్యూబ్ ఆఫ్ 21. ఓకే రైట్, ఇది ఒక పద్ధతి. మరొకసారి చెప్పండి ఎలా చేశారని. 21కి ఫస్ట్ 2 క్యూబ్ తీసుకోండి, ఇక్కడ రాసేయండి. నెక్స్ట్ సెకండ్ డిజిట్ ఏం చేస్తారంటే సెకండ్ ప్లేస్లో 2 స్క్వేర్, ఫస్ట్ డిజిట్ స్క్వేర్ 2 స్క్వేర్ ఇంటూ 1, 2 స్క్వేర్ 4 ఇంటూ 1 ఇది. నెక్స్ట్ 1 స్క్వేర్ ఇంటూ 2, 1 స్క్వేర్ 1 ఇంటూ 2 2 థర్డ్ ప్లేస్లో. నెక్స్ట్ 1 క్యూబ్ సెకండ్ డిజిట్ క్యూబ్. తర్వాత మిడిల్ నెంబర్స్ డబుల్ చేయండి, రాసేస్తే మీకు వస్తుంది. ఇది ఒక పద్ధతి. ఇంకో పద్ధతి ఏంటంటే 21 క్యూబ్ అంటే 21 స్క్వేర్ ఇంటూ 21. 21 స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 441. మళ్ళీ 441ని ఇప్పుడు 21తో మల్టిప్లై చేయండి. 21తో మల్టిప్లై చేయడం ఎట్లా ఉంటుంది? 441 2 టైమ్స్ 881, ఒక 0. నెక్స్ట్ 441 యాడ్ చేయండి దానికి, 20 + 1 కాబట్టి యాడ్ చేస్తే 92 61 వస్తుంది మీకు. ఓకే, ఎనీవే దిస్ ఇస్ యువర్ ఆన్సర్ 92 61. 2 వేస్లో మీకు క్యూబ్ ఎలా కనుక్కోవాలో చెప్పాను. ఒకటి ఆ పద్ధతి, ఇదే మీ పద్ధతి. ఏ పద్ధతి ఈజీగా ఉంటే మీరు ఆ పద్ధతి చేయండి, ఇంకొక ఆప్షన్ లేదు మనకి. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. యా, ఇది చూడండి. ఎస్, దీనికి బెస్ట్ మెథడ్ ఏంటంటే మనం 225% ఆఫ్ 5468 కనుక్కోవడం అనేది టైం పట్టేది. తర్వాత దీనికి డిజిట్స్ మెథడ్ అనేది ఈజీగా వస్తుంది. డిజిట్స్ మెథడ్ చాలా క్వైట్ ఈజీగా చేసేయచ్చు. చూడండి ఇక్కడ డిజిట్స్ మెథడ్ చేద్దాం. 2 + 2 4, 4 + 5 9, ఇది 9. ఓకే, తర్వాత 5 + 4 9, మనం కన్సిడర్ చేయాల్సిన పని లేదు, ఈ రెండు తీసేయండి. 6 + 8 అంటే 14, 14 అంటే 1 + 4 5 కదా. 9 × 5 45 అంటే ఇక్కడ 9 వస్తుంది. తర్వాత ఇక్కడ చూడండి 8 + 7 15, 8 + 7 15, 15 అంటే 1 + 5 6, ఇది 6. తర్వాత ఇంటూ 3 + 7 10, 10 అంటే 1 + 0 1, 6 × 7 6, ఇక్కడ వచ్చేసి 6 అయిపోయింది. రైట్, ఇది 9 - 6, 9 - 6 అంటే మీకు అల్టిమేట్గా 3 వస్తుంది. డిజిట్ సమ్ 3 వస్తుంది. ఇచ్చిన ఆప్షన్స్లో డిజిట్ సమ్ 3 ఎక్కడ ఉందో చూడండి. ఫస్ట్ ఆప్షన్లో 9 పోతుంది, 8 + 1 9 పోతుంది. ఫస్ట్ ఆప్షన్ 2, ఇది కాదు. తర్వాత చూడండి 9 పోతుంది, 3 + 6 9 పోతుంది, 8, ఇది కూడా కాదు. నెక్స్ట్ చూడండి 9 తీసేయండి, 8 + 4లో 12, 1 + 2 3, ఇది ఆప్షన్ మన ఆన్సర్ అయ్యే అవకాశం ఉంది. చెక్ చేద్దాం మిగిలినవి కూడా. 6, తర్వాత 6 + 2 వచ్చేసి 8, 8 + 8 16, 1 + 6 7, ఇది కాదు. నెక్స్ట్ 9 తీసేయండి, 4 + 4 8, 8 + 8 16, ఇది కూడా కాదు మనకి. ఓకే, మన ఆన్సర్ థర్డ్ వన్. మీరు సాల్వ్ చేస్తే మీకు వచ్చే ఆన్సర్ అదే. డిజిట్ సమ్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దిస్ క్వశ్చన్. క్వశ్చన్ బట్టి మన పద్ధతులు మార్చుకోవాలి. అన్నిటికీ యూనిఫామ్గా ఇదే పద్ధతి వాడినా సార్, అన్నిటికీ డిజిట్ సమ్ వాడినా, అన్నిటికీ యూనిట్ ప్లేస్ డిజిట్ చెక్ చేసుకుంటారా, ఇలా కాదు. క్వశ్చన్ బట్టి పద్ధతి మారాలి. ఈ క్వశ్చన్ చూడండి. నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్దాం. ఎస్, ఇక్కడ చూడండి యూనిట్ డిజిట్స్ అన్ని కలిపి చూసుకుంటే మన ఆన్సర్ అన్ని సేమ్ ఉన్నాయి. 10 డిజిట్స్ కూడా చాలా వరకు సేమ్ ఉన్నాయి. కాబట్టి ఆ పద్ధతిలో మనం వెళ్ళాం. బెస్ట్ మెథడ్ మీకు ఇంతకుముందు చెప్పిన LR మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్. ఒకసారి చూడండి. రైట్, ఇక్కడ ఏం చేస్తాను 1500 డైరెక్ట్గా తీసుకుంటాను, ఎందుకంటే 100s ప్లేస్ ఉంది, సెకండ్ థర్డ్ కూడా 100sలో ఉంది కాబట్టి ఫస్ట్ కూడా 1500 లాగా తీసుకుంటాను. 1500 + 800 2300, 2300 + 400 2700. అవతల నుంచి 2000 తీసేయండి. 2700 - 2000 is 700. 100s దాకా పోయింది. 10s తీసుకోండి. ఇప్పుడు 30 + 50 80, 80 + 90. ఓకే, 80 + 90 170, 170 డైరెక్ట్గా యాడ్ చేసాను, దీనికి 870 అవుతుంది. ఓకే, అక్కడ 0 ఉంది కాబట్టి నేను కన్సిడర్ చేయలేదు అది. నెక్స్ట్ ఫైనల్గా యూనిట్స్ తీసుకోండి. 2 + 7 9, 9 + 6 15, 15 - 5, 15 నుంచి -5 10,
10 యాడ్ చేయండి, 880 ఈజ్ యువర్ ఆన్సర్. మైనస్కి వస్తే మనకు అవతల బతి 8 ప్లస్ కదా, సో 880 ఈజ్ ద ఆన్సర్. సో 38కి వస్తున్న ఆన్సర్ ఇస్ 1. సింపుల్. ఎల్ఆర్ మెథడ్ ఇస్ ద బెస్ట్ మెథడ్ ఫర్ దీస్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్. మీకు చాలా చెప్పాను ఎడిషన్స్లో ఇట్లాంటి వాటిలో సింపుల్గా ఏం చేసేటప్పుడు యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దామా, లేకపోతే డిజిట్స్ మెథడ్ చూద్దామా, యూనిట్ డిజిట్ మెథడ్ చూద్దామా, ఎల్ఆర్ మెథడ్ చూద్దామా, యాడ్ చేసుకుంటూ పోదామా, డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. మళ్ళీ ఒకసారి చెప్తాను, డిపెండ్స్ ఆన్ ది క్వశ్చన్. నెక్స్ట్ కొంచెం చూడండి ఇది. ఓకే, యా, దీనికి మీరు మల్టిప్లై చేసుకుంటూ వస్తే ఫైన్, బట్ ఆల్ యూనిట్ డిజిట్స్ అనేది మనకి డిఫరెంట్గా కనిపిస్తున్నాయి కాబట్టి యూనిట్ డిజిట్ మెథడ్ అనేది ఫైన్. చూడండి ఇక్కడ ఏమవుతుంది, యూనిట్ ప్లేస్లో ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 6 ఉంది, 2 × 6 12 కాబట్టి 2 వస్తుంది ఇక్కడ మనకి. డిజిట్ యూనిట్ డిజిట్లో 2 వస్తుంది, ప్లస్ 9, 2 + 9 అంటే 11, ఇక్కడ మనకు 1 వస్తుంది. 1 - 3, 1 - 3, 1 - 3 ఉండదు కదా, 11, 11 - 3 8, ఇక్కడ 8 వస్తుంది. దాని తర్వాత యువతల నుంచి 9 తీసుకురండి, యువతలకి -9 అవుతుంది. 8 - 9 ఉండదు కదా, 18 ఉంటుంది. 18 - 9 అంటే 9. మీకు యూనిట్స్ ప్లేస్లో 9 ఏది ఉంటే అది మీ ఆన్సర్. ఇది మన ఆన్సర్. సో ఇక్కడ యూనిట్ డిజిట్ మెథడ్ అనేది బెస్ట్ వన్. ఫైన్, నెక్స్ట్ క్వశ్చన్ చూద్దాం. దిస్ ఇస్ ద లాస్ట్ క్వశ్చన్ మన మోడల్ పేపర్కి. యా, సో ఇది చూడండి, ఇది ఎట్లా సాల్వ్ చేస్తారంటే, ఎస్ ఈజీగా ఈ పద్ధతిలో నిలిపోండి మీరు. వేరే డిజిట్స్ మెథడ్లో కూడా సేమ్ డిజిట్స్ ఉన్నాయి, ఇది కూడా పద్ధతి. రెండు మీరు యాడ్ చేసిన డిజిట్స్ మెథడ్లో ఇదైపోతుంది, తర్వాత యూనిట్ డిజిట్ కూడా ఇక్కడ పాసిబుల్ కాదు. రెగ్యులర్గా వెళ్ళిపోండి. పర్సంటేజ్ ఉంది కాబట్టి ఐఎమ్ సారీ. యా, ఇక్కడ చూడండి, ఇక్కడ పర్సంటేజ్ ఉంది, ఇక్కడ 2 zeros ఉన్నాయి, పోతుంది. సో 3 7 టైమ్స్, పెద్ద టైం పట్టదు మీకు ఇది. 7 × 6 420, 60 కాబట్టి 7 × 7 49, 420 + 49 469. ఓకే, తర్వాత ఇక్కడ కూడా చూడండి, 32% ఆఫ్ 350 మనకి ఇక్కడ కూడా పోతుంది. 2 zeros లేవు కదా, 1 0 ఉంది కదా, దాన్ని యూ కీప్ ఇట్ యాజ్ ఇట్ ఈస్. 32%కి ఏం చేస్తారంటే ద బెస్ట్ వే ఇక్కడ దీన్ని క్యాలిక్యులేట్ చేయడానికి 30% + 2%. 30% అంటే బ్రేకింగ్ మెథడ్ వాడుతున్నాను పర్సంటేజ్లో. 30% అంటే 10% 3 టైమ్స్, 10% అంటే 35, 30% అంటే 3 టైమ్స్ 105. ఓకే, 105. తర్వాత 2% అంటే చూడండి, 1% అంటే మనకి 3.5, ఒక 2% అంటే 7 అవుతుంది. 7 112, ఇది 112 అవుతుంది. ఓకే, 469 + 112, ఈ 207 కూడా ఇటు పక్కకు వస్తుంది కదా, ప్లస్ 207 ఏమవుతుంది, 400 500 700 760 770 779 781 788 ఈజ్ యువర్ ఆన్సర్. ఓకే, సింపుల్గా ఆన్సర్ చెప్పేసి 788. దీన్ని కూడా పెద్ద టైం పట్టేది కాదు మనకి, ఎంత ఈజీగా చేసుకుంటూ పోతాం అనేది ఒకటి. మీరు ఇక్కడ నోటీస్ చేయాల్సింది బ్రేకింగ్ మెథడ్. 32% ఎట్లా క్యాలిక్యులేట్ చేశానంటే 30% + 2%. 30% అంటే 10% 3 టైమ్స్, 10% అంటే 350కి 35 అవుతుంది, 3 టైమ్స్ 105 అవుతుంది. ఓకే, తర్వాత 2% అంటే 1% డబుల్ చేయండి, 1% అంటే 3.5 డబుల్ చేస్తే 7 కలిపేసావు, 2 కలిపితే 112 ఇక్కడ. ఇది నోటీస్ చేయాల్సినటువంటిది. ఇలా ప్రతి క్వశ్చన్కి ఇలా చేసుకుంటారండి. తర్వాత నేను ఏం చేస్తానంటే ఈ మోడల్ పేపర్ 40 క్వశ్చన్స్ మోడల్ పేపర్ మీకోసం టెలిగ్రామ్ ఛానల్లో, మా రేస్ ఫర్ జాబ్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పేపర్ లింక్ మీకు అక్కడ ఇస్తాను. మీరు అక్కడి నుంచి పేపర్ డౌన్లోడ్ చేసుకొని మీరు సాల్వ్ చేసుకోండి, ఎక్స్ప్లెనేషన్తో కూడా ఇక్కడ చెక్ చేసుకోండి. ప్రతి పేపర్కి లింక్ నేను టెలిగ్రామ్ ఛానల్లో ఇస్తాను, అదే డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ఎట్లా కింద ఇస్తాను, నేను ఆ లింక్ ఇస్తాను. దాని నుంచి మీరు పేపర్ కూడా డౌన్లోడ్ చేసుకొని వచ్చి దెన్ అకార్డింగ్లీ సాల్వ్ చేసుకుని ఎక్స్ప్లెనేషన్తో చూడండి. బట్ ఈ పేపర్ ఎక్స్ప్లెనేషన్ అనేది ఈ పేపర్ చేసామా అని కాదు, ప్రతి క్వశ్చన్ ఎట్లా సాల్వ్ చేస్తున్నాం, ఏ మెథడ్ వాడుతున్నాం, ఈజీ మెథడ్లు ఎట్లా యూజ్ చేస్తున్నాం, ఈ మెథడ్స్ అన్ని మీరు నెక్స్ట్ రాబోయే క్వశ్చన్స్ అనేది కూడా మీరు యూజ్ చేసుకోండి. ఇప్పుడు ఎక్కువ క్వశ్చన్స్ ఆన్సర్ చేస్తారు. ఇంకో పేపర్లో కలుద్దాం మనం. ఓకే, థ్యాంక్ యూ.